మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. సార్ మీరు తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని టీవీలో చూసేవాడండి. అయ్యా, అలాగే చాగంటి కోటేశ్వర గారు కూడా చాలాసార్లు మెన్షన్ చేశారు మీ పేరు. అయ్యో, అంతా ఆయన అనుగ్రహం. అంటే మీ ఆధ్వర్యంలో ఏంటి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేశారు సార్? అంటే మీ ఆధ్వర్యంలో నేను గొప్పగా ఈ తిరుపతిలో ఈ కార్యక్రమాలు చేయగలిగాను, నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, లేకపోతే రొటీన్గా చేశారా సార్? రొటీన్ స్పెషల్ అన్నది చెప్పడం కష్టం కానివ్వండి. నాకు కలిగిన అనుభవం ఏమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని కార్యక్రమాలకి మనం చాలా సుదీర్ఘంగా ఆలోచన చేశాము, ప్రణాళికని తయారు చేసుకున్నాము. ఇది ఇంకేముంది, చాలా గొప్పగా దీన్ని అమలు చేయగలుగుతాం అన్నది ఒక్క అడుగు కూడా కదలదు. అయ్యో, ఒక కార్యక్రమం యథాలాపంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఆలోచనకు వస్తుంది, అది అద్భుతంగా ముందుకెళ్తుంది. కాబట్టి ప్రప్రథమంగా నేను చెప్పదలిచింది ఏమిటంటే అక్కడ స్వామివారి అనుమతితోనే ఏ కార్యక్రమం అయినా జరుగుతుందండి. అది నా ప్రత్యక్ష అనుభవం. ఒక విషయంలో మనం ఎంత దూకుడుగా ప్రవర్తించినా ఒక అడుగు ముందుకు వెళ్ళదు. ఒక దాంట్లో మనం యథాలాపంగా అని కొట్టినా కూడా అదేమో అద్భుతంగా అందరి మన్ననలు కూడా పొందుతుంది. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే కార్యనిర్వహణాధికారి ఎవరైనా వేరే ఏ ఉద్యోగంలోకి వెళ్ళినా కూడా నడిపించేది భగవంతుడు. అది మనం కేవలం ఆయన చేతిలో పనిముట్టు కిందనే మనం భావించుకుంటే అది చాలా చాలా క్షేమమైన మార్గం అండి. ఇది నాకు కలిగిన అనుభూతి. ఇంకా కార్యక్రమాలకు వస్తే కొన్నిసార్లు మనతో పనిచేస్తున్న అధికారులు చాలా మంచి సూచనలు చేస్తారు, మంచి ఆలోచనలు చేస్తారు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో అదొక బృంద కార్యక్రమం కింద మనం భావించాలి. ఒక టీం వర్క్ అండి. అందులో కొన్నిసార్లు ఒకవేళ కలుపుగోరుగా ఉండే చైర్మన్ కనుక మనకి దొరికితే అదృష్టవశాత్తు ఆయన కూడా ఆ టీంలో ఒక మెంబర్ గానే వ్యవహరించాలి. అంతేగాని నేను వీళ్ళని సూపర్వైజ్ చేయడానికి వచ్చాను అనే ధోరణి చైర్మన్ కి సరిపోదు, మెంబర్లకి సరిపోదు. లేదా ఈఓ గారు నేనే స్వామివారికి ప్రత్యేక ప్రతినిధిని అనే ఒక గర్వంతో ఆయన వ్యవహరిస్తే ఆయన కూడా ఎక్కువ రోజులు అక్కడ పని చేయలేకపోతాడు. కాబట్టి ఒక సమిష్టిగా అందరూ కూడా ఒక భక్తి భావంతో అల్టిమేట్ గా మనం గ్రహించవలసింది ఏంటంటే ఇది సాధనలో ఒక ప్రధానమైన భూమిక. మనందరం సాధకులం, స్వామివారిని కొలుస్తున్నాం, స్వామివారి యొక్క మహిమలు వింటున్నాం, స్వామివారి గురించి భక్తి సంకీర్తనలు వింటున్నాం. అన్నమయ్య పాట ఎవరైనా పాడితే దానివల్ల తన్మయత్వాన్ని పొందుతున్నాం. ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని ప్రసాదం మన చేతిలో పెడితే అమృత తుల్యంగా స్వీకరిస్తాం. ఏదైనా ఒక కష్టసాధ్యమైన పని చేయదలిపెట్టినప్పుడు అదే సమయానికి ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, దేవుడు ఆశీస్సులు. అంతేనండి. అంతే. నాకు జ్ఞాపకం, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కి మెయిన్ ఎగ్జామినేషన్ కి మేము బయలుదేరుతున్నాం మా పూర్వాంచల్ హాస్టల్ నుంచి. ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరుతాం అనగా నాతో పాటు చదువుకుంటున్న గీతేష్ అనే వాళ్ళ తండ్రి గారు ఏయు శర్మ గారు అని అప్పట్లో ఆయన బీహార్ గవర్నమెంట్ లో చీఫ్ సెక్రటరీగా చేసేవారు. ఆయన ప్రసాదం తీసుకొచ్చారు, తిరుమల ప్రసాదం. మేము నలుగురం ఉన్నాం అక్కడ, నలుగురం మిత్రులు, నలుగురం కూడా పరీక్షకి ఇంకా వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాం. అది ఇంకొక 10 నిమిషాల తర్వాత ఆయన వస్తే బహుశా కలిసేవాళ్ళం కాదు. బయలుదేరే ముందు ఆయన కరెక్ట్ గా వచ్చాడు, మా చేతిలో ప్రసాదం పెట్టారు అందరికి. అంటే అది అద్భుతమైన దాని భావం. దాని తర్వాత నాకు కనిపించింది ఏమిటో, మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవడం. కాబట్టి స్వామివారి యొక్క ఆ రకమైన ప్రసాద మహిమ, అలాగే స్వామివారి మీద వచ్చే అనేక గ్రంథాలు అవి చదువుతున్నంతసేపు కూడా మనకి ఒక రకమైన మనం స్వాధీనాన్ని కోల్పోతాం. కాబట్టి అలాంటి భక్తి భావంతో పనిచేయాలి. అందరిలో కూడా ఈ నమ్మకాన్ని పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని అదేదో PDDRDA ఉద్యోగం చేసినట్టుగానో లేదా ఏదో ఇస్రోలో రాకెట్లు వదిలే కార్యక్రమం కింద తీసుకున్నాం అనుకోండి, బహుశా ఫలితాలు అంత ఆశించినట్టుగా ఉండవండి. కేవలం ఇది భక్తి సామ్రాజ్యంలో ఒక ప్రధానమైన భూమిక. భూలోకంలో వైకుంఠవాసుడికి
శ్రీకార్య నిర్వహణాధికారి ప్రతినిధి అని ఎవరైనా మనకు చెప్తున్నారంటే ఎంత జాగ్రత్తగా మనం ప్రవర్తించాలి, ఆ చైతన్యంతో ప్రవర్తించాలి. కాబట్టి మంచి జరిగిందా అది స్వామి దయ, చెడు జరిగిందా నా ప్రారబ్ధ కర్మ, నేను జాగ్రత్తగా చేయలేదు, నాలో అశ్రద్ధ ఉన్నది, నాలో తగిన తపస్సు లేదు అని మనం ఆలోచన చేసుకోగలిగితే ఒక గొప్ప అనుభూతికి లోనవుతామండి. అయితే మీరు ఉన్నప్పుడు చైర్మన్ ఎవరున్నారు సార్? టీటీడీ చైర్మన్ నేను ఉన్న మొదటి 4 నెలలు స్పెసిఫైడ్ అథారిటీ అని చెప్పి జె సత్యనారాయణ గారు చైర్మన్ గా ఉండేవారు. సభ్యులుగా నాగిరెడ్డి గారు, తర్వాత నేను ఉండేవాళ్ళం అండి. దాని తర్వాత తదనంతరాన బాపిరాజు గారు, కనుమూరు బాపిరాజు గారు చైర్మన్ గా వచ్చారు. ఆయన 2 పర్యాయాలు చైర్మన్ గా వ్యవహరించారు. సరే, మధ్యలో నా పదవీ కాలం అయిపోయిన తర్వాత నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చేసాను. ఆ కనుమూరు బాపిరాజు యాయా అనేసి చాలా కౌలించేసుకుని దర్శనం బాగా జరిగిందా అని అడిగేవాడు అనమాట. చక్కగా చాలా కలుపుగోలుగా వచ్చిన భక్తులతో మాట్లాడేవారు సార్. అవునండి, అవును. గోదావరి మాండలికాలన్నీ ఆయన వ్యవహారంలో కనిపిస్తాయి. అవునండి. తర్వాత వచ్చిన వేరే ప్రభుత్వం వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఆయన కంటిన్యూ చేశారు 2 నెలలు 3 నెలలు 6 నెలలు. ఎందుకంటే ఆయన మీద నా గౌరవంతో అనుకుంటున్నానండి. అంటే అంత పేరు ప్రఖ్యాతులు, అంటే ఆయనకున్న భక్తి అటువంటిదమ్మా అనిపించింది. అంతే కదండి, అంతే కదా. ప్రధానంగా భక్తి, తర్వాత అనుభవం, రాజకీయ అనుభవం. ఆయన రాష్ట్రంలో మంత్రిగా చేశారు, శాసనసభ్యుడిగా చేశారు, తర్వాత పార్లమెంట్ మెంబర్ గా చేశారు, అనేక పార్లమెంట్ కమిటీల్లో సభ్యుడిగా చేశారు. చాలా ప్రజారంజకమైన ఆయనకున్న వాక్ధాటి అది ఇవన్నీ కూడా మేళవించి చాలా చతురత కూడా ఉంటదండి. చాలా చాలా అన్ని రకాలుగా ఆయనతో అనుభవాలు ఒకసారి జ్ఞాపకం వస్తున్నాయి. అయితే అండి, రీసెంట్ గా ఇక్కడ వైకుంఠ ద్వార దర్శనం అనే ఒక దాంట్లో మీరున్నప్పుడు ఎలా ఉంది సార్? ప్రజలకు అవగాహన ఉందా సార్? అంటే ఎంత చూడాలి, వెళ్ళిపోవాలి అన్న కోరిక ఉండేదండి ఎక్కువ ప్రజల్లో వైకుంఠ ద్వార? నాకు అనిపించింది, నేను పనిచేసిన 2 సంవత్సరాల 3 నెలల కాలంలో కూడా దుర్గాప్రసాద్ గారు అన్నిటికంటే కష్టసాధ్యమైన ఏర్పాటు ఏమిటంటే వైకుంఠ ఏకాదశికి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే అందరికీ కూడా లోపల నుంచి ఒక గుబులు బయలుదేరుతుంది. ఎందుకంటే అది కేవలం భక్తుల యొక్క ఆలోచన విధానం. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, నేను ఎవరిని వెటకారంగా ఏమీ అంటలేదు, కానీ చాలా మందికి అనిపించేది ఏంటంటే ఒకసారి ఆ స్వామివారి యొక్క ఉత్తర ద్వారం ద్వారా నేను ప్రవేశానికి వెడితే నాకు ఇంకా మోక్షం వచ్చేస్తుంది అనుకుంటారు. ఎవరికి వాళ్ళు అలా అనుకుంటారు. ఇది కొంత అమాయకపు ఆలోచనగా నేను భావిస్తాను. అది పర్సనల్ గా, ఇది చాలా అమాయకమైన ఆలోచన. మన వాంగ్మయాన్ని కొంచెం జాగ్రత్తగా చూస్తే, లేదా గురువులు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనిషిలో వైరాగ్య భావన లేకుండా, మనిషిలో ఆ రకమైన చైతన్యం రాకుండా, మనిషిలో కనుక ఈ మానవ జీవితం గురించి ఒక సంతృప్తి రాకుండా మోక్షం ఎలా వస్తుంది మనిషికి? ఇవాళ మోక్ష ద్వారం ద్వారా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా ఇంకా ఆస్తి ఎంత సంపాదించాలి, ఇంకా ఎలాంటి పదవులు సంపాదించాలి, ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ పొందాలి, ఇంకా సమాజాన్ని ఇంకా ఎలా పీడించాలి, ఇలాంటి ఆలోచనలు ఒకవేళ మనుషుల్లో ఉన్నాయనుకోండి, ఆ దర్శనం వల్ల ప్రయోజనం ఏమి చేకూరినట్టుగా లేదు. మోక్ష ప్రాప్తి కోరేవాడు ఆ దర్శనానికి వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. దీనికి బహుశా ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇంకొంచెం ఆలోచన దీని మీద పెట్టవలసిందిగా నేను కోరుతున్నాను మీ ద్వారా. ఉదాహరణకి మనందరం కూడా సమాజంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారు మాత్రమే వైరాగ్య భావంతో ఉన్నారని చెప్పి మనం అనుకుంటాం. మనందరం కూడా గృహస్థుడు అన్నప్పుడు వాడి వివాహం గురించి, వాడి ఉద్యోగం గురించి, వాడి వ్యాపారం గురించి, వాడి పిల్లల బాగోగుల గురించి, వాడి మనవడి గురించి ఇలా ఏ ఆలోచనలు ఉంటాయి. భౌతికమైన లౌకికమైన ఆలోచనలు ఇవన్నీ పక్కన పెట్టేసి వైరాగ్య భావంతో సమాజంలో ఉండేది కేవలం సన్యాసులు మాత్రమే. ఇవాళ మనం చూస్తే ఈ వైకుంఠ ద్వార దర్శనాల్లో సన్యాసులకి
పీఠాధిపతులకి, ఆచార్యులకి ఎవరికి ప్రాధాన్యత అసలు లేనే లేదు. వీళ్ళకి ఎవరిని కూడా మనం ఆహ్వానించాం, వీళ్ళని ఎవరిని కూడా మనం ముందు పిలవం. మనకి ముందు వరుసలో నించిన వాళ్ళందరి గురించి నేను చెప్తే బాగుండదు, కానీ వీళ్ళందరూ సామాజికంగా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు. కానీ ఉన్నతమైన వైరాగ్య భావం కూడా వీళ్ళలో ఉందా అన్నది ప్రశ్నార్థకమే. నేనేదో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నాను, చీఫ్ సెక్రటరీగా ఉన్నాను, నా హోదాలో నేను వైకుంఠ ద్వార దర్శనానికి వెళితే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నన్ను ఆ మొదటి వరుసలో కూర్చోబెడతారు. మొదటి వరుసలో నేను కూర్చున్నాను కానీ, మొదటి వరుసలో నేను కదిలాను కానీ, మొదటి వరుసలో నా ఆలోచన వైరాగ్య భావంతో ఉన్నదా అది లేనప్పుడు ఈ ద్వార దర్శనం యొక్క ప్రభావం నా ప్రవర్తన మీద ఏ రకంగా ఉంటుంది? నేను సమాజంలో ఏ విధంగా మార్గదర్శకం చేయగలుగుతాను? ఇవాళ ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం వస్తున్నారండి. కొంతమంది వాళ్ళ పేర్లు తీసుకుంటే బాగుంది. కొంతమంది వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉందో సమాజంలో అందరూ చెప్పుకుంటున్నారు. బయట వస్తే సోషల్ మీడియాలో వాళ్ళ గురించి శీర్షికలు విపరీతంగా ట్రోల్ అవుతూనే ఉన్నాయి. ఏమిటి ప్రయోజనం? మనం ఎవరికి దీని ద్వారా మనం సందేశం ఇద్దాం అనుకుంటున్నాం? మనకి ప్రయోజనం కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఎదుటివాడు కనీసం ఆలోచనలో ఓహో చూడండి ఆ పీఠాధిపతి వచ్చారు, ఆ ఆచార్యుడు వచ్చాడు, ఈ ఉపదేశకుడు వచ్చాడు, ఆ మఠాధిపతి వచ్చాడు, ఆ ప్రవచనకారుడు వచ్చాడు, ఈయన ఎంతమందిని ప్రభావితం చేస్తున్నాడు, ఆయనకి ఈ ద్వార దర్శనం మొదట లభించడం నిజంగా చాలా మంచి పని చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అని అనుకోవాలి. కానీ మంత్రి మండలిలో ఉన్నాడు కాబట్టి ముందు రావడం, లేదా మీరు ఇందాక అడుగుతున్నట్టుగా న్యాయమూర్తి కాబట్టి ముందు ఉండడం, లేదా నేను మాజీ చీఫ్ సెక్రటరీ కాబట్టి నేను ముందు ఉండడం, ఇది ఏ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో దీనికి ప్రత్యేకత ఉంటుంది? ఈ విధంగా మనం కొన్ని తప్పిదాలు చేయటం వల్ల సమాజంలో ఇదొక వేలంబెర్రితనానికి కూడా దారి తీస్తుంది అని అనిపిస్తోందండి. 20 ఏళ్ల వాళ్ళు 30 ఏళ్ల వాళ్ళు కూడా నిన్న మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి అని చెప్పి బయలుదేరటం ఇది ఎంతవరకు సబబు? అదొక మైలురాయిగా మనం భావించాలి. మనలో మార్పు రావడానికి అది సంకేతంగా మనం చూసుకోవాలి. ఈ విధంగా చూస్తే జన్మ ధన్యం అవుతుంది. మా గురువు గారు ఎప్పుడు చెప్తుండేవారు, సద్గురు శివానందమూర్తి గారు, జన్మకో శివరాత్రి అని చెప్పేవారు. ఒక్క శివరాత్రి చాలు ఒక జన్మని మార్చడానికి, తరించడానికని. కాబట్టి ఒకసారి వైకుంఠ ఏకాదశికి వెళితే మన ఆలోచన మారాలి, మన ప్రవర్తన మారాలి. మనం సమాజం వంక ఏ దృష్టితో చూస్తున్నామో అది ఇంకా సరళీకృతం అయ్యి అందరికీ కూడా మనం సమీపంగా వెళ్ళగలిగేటట్టుగా చేయగలిగితే అప్పుడు తరించిన వారం అవుతాం. లేకపోతే ఏదో రాసుకోవడానికి పనికొస్తుంది. నేను 30 సార్లు వైకుంఠ ద్వారంకి వెళ్ళానండి, 15 సార్లు నేను వెళ్ళి దర్శనం చేసుకున్నానండి, ఏమిటి ప్రయోజనం అని ఇవాళ అక్కడ ఎవరు అడగట్లేదు. కాబట్టి మనందరికీ కూడా గర్వభంగం జరగట్లేదు. లేదా ఎవరైనా మీలాంటి మాస్టర్ గారు అక్కడ నిల్చుని ఏమంటే బాగుంది, చాలా సంతోషం సుబ్రహ్మణ్యం గారు మీరు 15 సార్లు వచ్చారు, ఏమిటి మీలో ఉన్న మార్పు అని ఒకవేళ ఒక ప్రశ్న మీరు అడిగారు అనుకోండి, నేను చెప్పగలగాలి. ఇది ఆధ్యాత్మిక కేంద్రం, ఇది కేవలం వినోదానికి కోసం మనం ఏర్పాటు చేసుకోలేదు. ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం జరిగిందంటే ఎంతో గొప్ప విషయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ విధంగా కూడా ఆలోచన చేసి ఇంకా మౌలికమైన కొన్ని మార్పులు తీసుకొచ్చి ఎవరైతే వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నారో, ఇంకా యాత్రలు చేయలేరు, అలాంటి వారికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనం మనం కలిగించామనుకోండి, వాళ్ళకి ఉత్తమమైన గతులు లభిస్తాయి. వారికి సమీపంలో ఒకవేళ వారికి వయస్సు మళ్ళింది కాబట్టి ఒకవేళ వారికి మరణం సంభవించినా కూడా ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సుల వల్ల వాళ్ళందరికీ తప్పకుండా ఉత్తమ గతులు లభిస్తాయి. ఇలాంటి కొన్ని మనం ఆలోచన చేయగలిగితే సమాజంలో కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మేము చెప్తున్నా అర్థం, ఇప్పుడు ఈ సంవత్సరం వెళ్ళారండి, వెళ్ళినప్పుడు ముక్తి మార్గం వచ్చేసింది, మళ్ళీ రెండోసారి ఎందుకు వెళ్తున్నారు? ఆల్రెడీ ముక్తి మార్గం వచ్చేసింది, మళ్ళీ రెండోసారి మీరు చెప్పినట్టు 15 సార్లు వెళ్ళాను అంటే సమాజంలో చూసారు నేను కాళ్ళు ఎగరేసుకుని ఇన్నిసార్లు వెళ్ళాను అని చెప్పుకోవడానికి బాగుంటుంది. మనం అందుకు అలా కూడా కాదండి, ఒక రకమైన అమాయకత్వం ఒకటి. 2 మనం ఏ మోతాదుల్లో పాపాలు చేశామో మనకి తెలియదు.
అవి ఒకసారి వెళితే తీరిపోయిందా, ఉమ్, అంత త్వరగా తీరిపోయిందా అనే ఒక ఆశ్చర్యం కూడా కావచ్చు, అపనమ్మకం కావచ్చు, తెలియదు. అది, అవునండి. కాకపోతే దీన్ని ఇంకొంచెం మనం ఉమ్, భక్తులందరూ కూడా ఇంకా లోతుగా ఆలోచన చేసి, అవునండి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇవాళ ఉమ్, చాలా చాలా అత్యద్భుతమైన సౌందర్యంతో ఆ క్షేత్రాన్ని నింపేస్తున్నారు. కానీ ఉమ్, తాత్విక చింతన భక్తుల్లో ఎలా రావాలి ఈ సందర్భంగా అవునండి. అన్నది ప్రధానమైన అంశంగా కనిపించట్లేదండి. అద్భుతమైన పూల అలంకారం చేస్తారు, ఉమ్, విద్యుత్ శక్తి అలంకారం చేస్తారు. ఓ ఎంత బాగుంటాయి, అంత బాగుంటాయి. అవన్నీ కూడా చూస్తుంటే ఆ, ఓ అద్భుతంగా విదేశాల నుంచి, ఇతర దేశాల నుంచి ఉమ్, అవన్నీ తీసుకొచ్చి భూలోక స్వర్గం లాగా. స్వర్గంలాగా చేస్తారు. ఉమ్, కానీ తాత్విక చింతన భక్తుల్లో పెరగడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఆలోచన. మనం పీఠాధిపతులను అడగాలి, ఉమ్, గురువులను అడగాలి. వీళ్ళందరినీ మరి ఏమన్నా కంపార్ట్మెంట్స్ లో పెట్టాలా, ఉమ్, పెట్టి వీళ్ళందరి చేత ఏమన్నా ధ్యానం చేయించాలా, ఉమ్, వీళ్ళ చేత ఏమన్నా వేరే మార్గం ఏమైనా చెప్పించాలా, ఉమ్, నామావళి ఏమన్నా వీళ్ళ చేత జపించాలా? ఏం చేస్తే ఉమ్, ఆ చైతన్యంతో వీళ్ళందరూ లోపలికి వెళితే తప్పకుండా తరిస్తారు. ఉమ్, మరి 5 లక్షల మంది, 10 లక్షల మంది ముక్కోటి ఏకాదశికి దర్శనం చేసుకున్న తర్వాత ఉమ్, ఈ 10 లక్షల మంది సమాజంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రవర్తనలో వచ్చిన మార్పు వల్ల ఉమ్, సమాజంలో ఇంకా పెను మార్పులు రావడానికి వీరు దోహదపడాలి ఉమ్, అనే దృష్టితో చూస్తే బాగుంటుందని నేను ఈ అవునండి. విషయం చెప్తున్నాను, కానీ వేరే ఉద్దేశం ఏం కాదు. అవునండి. అయితే ఇప్పుడు ఈ తొక్కిసలాట ఒకటి జరిగిందండి. ఏమంటారంటే ఈ టికెట్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇచ్చేసారు అనుకోండి. ఆన్లైన్లో ఇచ్చేస్తే ఎందుకు ఇవ్వలేదు అని నాకు అదే డౌట్ అండి. ఏమైనా ప్రాబ్లం ఉందా ఏంటి? చూడండి, మార్చి నెల కోట, ఏప్రిల్ కోట లాగానే ఒక 3 నెలల ముందే వైకుంఠ ఏకాదశి కోట అని చెప్పేసి ఇచ్చేసారు అనుకోండి సార్ ఆన్లైన్లో. ఎవరు అవకాశం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కదా. అది అంటే ఎందుకు? ఈ ఆన్లైన్ దాంట్లో కూడా ఇది లోపభూయిష్టంగానే ఉందండి. ఉమ్, నాకు కూడా తెలుసు, ఈ మధ్య కాలం దాకా కూడా నాకు తెలుసు. ఉమ్, ప్రస్తుత పరిస్థితి ఏమిటో నాకు తెలియదు. కానీ ఉమ్, మనం అనుకున్నట్టు ఐటీ అన్నిటికీ కూడా సర్వరోగ నివారణ కాదండి. కాదు. ఓకే. అన్నిటికీ మనం ఐటీ సొల్యూషన్ పెట్టేస్తే అయిపోయింది ఉమ్, అని నేను నమ్మనండి. ఉమ్, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఉమ్, ఇది అంత సులభమైన మార్గం కాదు. అదే. ఐటీ సొల్యూషన్ పెట్టేశారు ఉమ్, చాలా సేవలకి. నాకు తెలుసు అనేక మంది భక్తులు ఫిర్యాదులు చేస్తుండేవారు. ఉమ్, ఏమండి 9:30 తెరిచారండి కంప్యూటర్లో ఆ, బుకింగ్స్, 9:40 అయిపోయింది. 30,000 టికెట్లు అయిపోయినాయండి అంట. ఉమ్, ఎలా అయిపోయినాయి? కాబట్టి కొన్నిసార్లు ఉమ్, దీన్ని వాళ్ళు ఎవరు బుక్ చేసుకుంటున్నారో కొన్ని కూడలి కేంద్రాల్లో కొంతమంది కూర్చుని ఉమ్, దీన్ని మ్యానిపులేట్ కూడా చేస్తున్నారు అని అన్ని కొన్ని సాక్ష్యాధారాలు కూడా బయటకు వచ్చాయి. ఉమ్, కాబట్టి ఈ విధంగా ఉమ్, మనకి చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తున్నాయి. అవును. అలా కాకుండా మనం తిరుమలలో ఇంతకు పూర్వం నడిపించిన మార్గం బాగానే ఉంది. ఉమ్, ఎవరెవరు నడిచి వస్తున్నారో కొండ మీదకి వాళ్ళందరికీ ఆ నడక మార్గంలోనే టోకెన్లు ఇచ్చేయడం, టికెట్లు ఇచ్చేయడం. ఉమ్, టికెట్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. లేదు తిరుమల క్షేత్రానికి వేరే రకంగా వస్తారు, ఉమ్, అక్కడ కొన్ని కౌంటర్లు తెరుస్తాం, ఆ కౌంటర్ల ద్వారా కొనుక్కుంటారు, లోపలికి వెళ్ళిపోతారు. ఉమ్, అనేక సులభ మార్గాలు ఆచరించవచ్చు. ఒకటి. ఉమ్, 2, వాళ్ళ కోసం మనం ఎక్కడైతే నిలుపుదల చేశారో మొన్న తిరుమలలో అవునండి. అక్కడ సౌకర్యాలే లేవని చెప్పి పదే పదే చెప్తున్నారండి. అవునండి. మరి అలాంటి ప్రదేశాలు ఎలా ఎంపిక చేశారు, ఎందుకు ఎంపిక చేశారు, ఉమ్, ఇది కూడా ఒక కోణం నుంచి చూడాలి. తర్వాత నాకు కూడా ఎందుకు అనిపిస్తుందంటే 3 ప్రాంతాల్లో ఒకేసారి ప్రమాదం జరిగిందంటున్నారు. ఉమ్, ఏదైనా కొత్త కాబట్టి దీని వెనకాల ఎవరైనా హస్తం ఉన్నదా, ఉమ్, ఎవరి దుర్మార్గమైన ఏమైనా ఉన్నదా అనే కోణం గురించి కూడా మనం చూడవలసిన అవసరం ఏర్పడుతున్నదండి. అవునండి. ఎందుకంటే ఇవాళ తిరుమలని ఉమ్, ఇవాళ ప్రధాన కేంద్రంగా చేసుకుని ఉమ్, అనేక రకమైన రాజకీయ ఒత్తిడులకు కూడా అవునండి. అక్కడున్న కార్యనిర్వహణాధికారి, తర్వాత అదనపు కార్యనిర్వహణాధికారి ఉమ్, వీళ్ళందరినీ గురి చేయడానికి, అవును. ఇబ్బంది వారి పెట్టడానికి. ద్వారా ప్రభుత్వానికి ఇబ్బంది తీసుకురావడానికి కూడా కొన్నిసార్లు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్, కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఎలాగో ఎంక్వైరీ కమిషన్ ఏదో వేశారు, అవునండి. దాని ద్వారా వస్తుంది. ఉమ్, కానీ చాలా చాలా దురదృష్టం అండి. ఆ రోజు ఉమ్, 2 రోజుల దాకా అసలు అందరికీ అవును. చాలా చాలా బాధ కలిగింది. అవును. అద్భుతమైన దర్శనం కోసం వెళ్ళిన వాళ్ళు ఉమ్, ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అంటే ఉమ్, అది తిరుమల చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అవునండి. చాలా దురదృష్టకరమైన విషయం. అంటే రాధా మనోహర్ దాస్ గారిని అడిగానండి ఆ, ఇదే ప్రశ్న. మరి దేవుడు రక్షించాలి కదా అని. ఎందుకు రక్షించాలి అని అడిగాడండి. అంటే వాళ్ళ టైం అయిపోయిందని ఒక చిన్న కథ చెప్పారన్నమాట.
విష్ణువుకి ఏదో మొత్తం మీటింగ్ పెడితే యముడు వస్తూ ఒక చిలకను చూశారటండి. చిలకను చూసి ఇలాగా ఆ చిలక వైపు చూసి లోపలికి వెళ్ళిపోయారటండి. చిలక ఏం చేసిందంటే ఆ గరుత్మంతుని పిలిచి ఆ యముడు లోపలికి వెళ్తే నన్ను అది చూశాడు, నాకు భయంగా ఉందంటే ఉండు యముడికి అందకుండా నేను చేస్తానని చెప్పేసి తీసుకెళ్ళిపోయి 1,00,000 కోట్లు అంత దూరం తీసుకెళ్ళిపోయి మైళ్ళకు గృహాలు పెట్టిందటండి. సరే యముడు బయటకు వచ్చిన తర్వాత గరుత్మంతుడు అడిగాడటండి, ఏమే నువ్వు ఏంటో మా వాడిని చిలకను చూసావంట, నేను ఎక్కడ దాచాను తెలుసా అంటే, నేను అదే చూస్తున్నాను, 1,00,000 కోట్ల డిస్టెన్స్లో ఉండాలి కదా, ఇక్కడ ఉంది ఏంటని చూశాను, అది పిల్లికి ఆహారం అవ్వాలి కదా అని. నేను అదే చూసాను, నా డౌట్ అదే, అందుకే నేను చూశాను అని ఆ కథ చెప్పారు సార్ ఆయన. 1,00,000 కోట్ల డిస్టెన్స్లో ఉండవలసింది ఇక్కడ ఉంది ఏంటని. ఇతనేమో గరుత్మంతుడు వాయు వేగంతో తీసుకెళ్ళిపోయి అంటే ఆ టైం అయిపోయినప్పుడు అంటే ఆయన చెప్పారు అది కావచ్చు కానివ్వండి, కానీ ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అది కొద్దిగా ఏమాత్రం కూడా సమాజంలో ఆమోదయోగ్యం కాదు. అవునండి. అలాగే పుణ్య కార్యం కోసం దర్శనం కోసం వచ్చిన వాళ్ళ యొక్క బాగోగులు చూడవలసిన సంస్థ ఏదో అజాగ్రత్తకి పాల్పడి అంటే కొంతమంది అధికారులు అండి, అందరూ కాదండి, పాపం బిఆర్ నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కృషి చేశారు. ఎవరు 2-3 ఆఫీసర్ ఎవరు చేసినా ఇప్పుడు చైర్మన్ గారు ఈఓ గారు అన్నప్పుడు సంస్థలో ఎవరు తప్పు చేసినా కూడా అది వాళ్ళు దాన్ని వాళ్ళ తప్పు కింద భావించుకోవాలండి. ఇది నేను చేయలేదండి, నా చేతితో అవ్వలేదు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మరి సహజమైన నాయకత్వ లక్షణం కనిపించట్లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెళ్ళి కొంచోట క్షమాపణలు చెప్పుకున్నట్టుగా చేశారు, ఉప ముఖ్యమంత్రి గారు క్షమాపణలు చెప్పుకున్నారు, చైర్మన్ గారు కూడా తర్వాత క్షమాపణలు చెప్పారని విన్నాను నేను. చెప్పారండి, తప్పు లేదండి, ఎందుకంటే భక్తులకి కలిగిన అసౌకర్యం, ఈ రకమైన దుఃఖం తీవ్ర దుఃఖం కదా. ఇవాళ వైకుంఠ ఏకాదశి వెళ్ళిపోయిన తర్వాత సంక్రాంతి పండుగ వచ్చింది, పండుగ రోజు ఆ ఇంట్లో దీపం వెలిగించుకుని ఉండరు వాళ్ళు. అవునండి, పండుగ చేసుకోవడానికి లేదు. ఆ ఇంట్లో గృహిణి ఈ విధంగా అసూలు బాస్తే ఆ కుటుంబ సభ్యులందరూ బాధతో ఉంటారు, చాలా చాలా తీవ్రమైన దుఃఖం కదా. కాబట్టి అది జరగకుండా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. తప్పిదాలు దొర్లాయి, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా జాగ్రత్త పడాలని చెప్పి మనం అందరం భావిస్తున్నాం. ఇంకెప్పుడు పునరావృతం కాకుండా. అవునండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఆర్ నాయుడు గారి ఏంటంటే భక్తులకి తోపులాట లేకుండా దగ్గరగా తీసుకెళ్ళి మొదటి గడప నుంచి దర్శనం చేయించడం, అంటే 3వ గడప నుంచి తిప్పేస్తుంటారు సార్, నేను చూశాను. జై విజయ్. ఇప్పుడు ఒకటి మనం గ్రహించాలి దుర్గాప్రసాద్ గారు, బిఆర్ నాయుడు గారి కంటే ముందు అనేక మంది చైర్మన్లు చేశారు, అనేక మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు చేశారు. అసలు ఈయన ఒక 2 నెలలు మౌనంగా కూర్చుని ఎవరెవరు ఏం చేశారో ముందు దాన్ని అర్థం చేసుకోమనండి. అది ఏం చేశారు ఇంతవరకు, ఏం చేయగలిగారు, ఏం చేయలేకపోయారు అని ముందు ఆలోచన చేసుకోవాలి కదా. ఆలోచన చేయకుండా ఒక రాజకీయ నాయకుడు ఇచ్చే హామీలాగా నేను గంటలో దర్శనం ఇస్తాను, ఎలా ఇస్తారండి ఆయన? ఎలా వీలు అవుతుంది? అది అయ్యే పని కాదు. చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ వస్తున్నంత సంఖ్య ఏ క్షేత్రంలో కూడా లేదు, అనేక పరిమితులు ఉన్నాయి. అక్కడ దేవుడికి జరగవలసిన కైంకర్యాలు ఎప్పటికప్పుడు జరగాలి. స్వామివారికి కైంకర్యాలు తగ్గించేద్దాం, భక్తుల్ని ఎక్కువ మందిని పంపిద్దాం, అది ఏమాత్రం కూడా క్షేమకరం కాదు. కాబట్టి ఈ 2 కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా దాన్ని తూకం వేసుకుని నడిపించగలగాలి. ఇవన్నీ చేస్తే ఎంత సమయం మిగిలిందో చూడండి. మీరు ఎప్పుడో రాత్రి 1 గంటకు దర్శనం ఇస్తే మనందరం కూడా నిశాచరులం కాదు కదా. 10:30-11 తర్వాత నిద్రపోతాం సామాన్యంగా అందరం కూడా, ఏదో కొద్దిమంది తప్ప. ఆ 1 గంటకు నేను దర్శనం ఇచ్చానండి అంటే ఉపయోగం ఏముంది? అలాగే స్వామివారిని మనం నిజస్వరూపంగా దేవదేవుడు అక్కడ నించున్నట్టుగా మనం భావిస్తే స్వామివారిని మనం 12ంటికి మనం కనీసం తెర వేసి వారికి నిద్ర పోగొట్టాలి, స్వామివారికి నిద్రపుచ్చాలి, పవళింపు సేవ చేయాలి. 12 గంటల నుంచి 3 గంటల దాకా పవళింపు సేవ చేయాలి. ఇదొక ప్రధానమైన అంశం. కొన్ని సందర్భాల్లో 2 గంటల 45 నిమిషాల దాకా దర్శనాలు నడిపించి మళ్ళా 3ంటికి ఒకసారి తెర వేసేసి తలుపులు వేసినట్టుగా వేసి మళ్ళా 3ంటికి తలుపులు తెరిస్తే అది అసలు ఏ విధంగా అది ఆమోదయోగ్యంగా ఉంటుంది? ఇవన్నీ కొన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి నేను పెద్దలు బిఆర్ నాయుడు గారిని, చైర్మన్ గారిని
సవినయంగా కోరేది ఏంటంటే మీరు హామీలు ఇవ్వడం మానేసి మౌనంగా కూర్చుని ఫస్ట్ అబ్జర్వేషన్. అక్కడ పాత ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు, చుట్టూ అక్కడే ఉన్నారు వాళ్ళు. అవును. అసలు ఒక్కొక్కసారి ఎలాంటి మార్పు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, దాంట్లో ఉన్న లాభం ఏమిటి, నష్టం ఏమిటి, బేరీజ్ వేసి దాని తర్వాత ఇది నాకు అర్థమైంది, ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను అని సవివరంగా ఒకసారి ధర్మకర్తల మండలిలో దాన్ని చర్చించి నలుగురితో, ఇదేమో రహస్యం కాదు, వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా ప్రవేశపెడితే అందరూ కూడా ఆయన్ని మెచ్చుకుంటారు. ఆయన చేసింది చాలా బాగుంది అని చెప్పి తప్పకుండా అందరూ గర్విస్తారు. ఆ విధంగా చేస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు కొన్ని మార్పులకి కారణమయ్యారు, ప్రతి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అక్కడ మార్పులకు కారణమయ్యారు. పిఆర్కే ప్రసాద్ గారు అయితే పిఆర్కే ప్రసాద్ గారు దీనికి ఆద్యుడండి. అది అసలు మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే చరిత్ర పుటల్లోకి ఎక్కారో ఆయన పిఆర్కే ప్రసాద్. అన్నారావు గారు చేసినా కూడా ఫస్ట్ ఈవోగా మంచి కీర్తిని తీసుకొచ్చింది క్షేత్రానికి, ఆయనకి తెచ్చుకున్నది పిఆర్కే ప్రసాద్ గారు. మా అందరికీ కూడా ఆయన రోల్ మోడల్. ఆయనతో మొదలెట్టి ఒక 10-12 మంది ఉన్నారు, అందరూ కూడా. అందులో ఒక 6 మందో 7 మందో సజీవంగా ఉన్నారు. వాళ్ళతో అడగండి కావాలంటే, లేదా అక్కడ రికార్డు ఉంది, అక్కడ రికార్డు చూడండి. ఆ విధంగా చేస్తే ఇది ప్రధానమైన క్షేత్రం, ఇది మామూలు క్షేత్రం కాదు. ప్రభుత్వం జాగ్రత్తగా ఈ క్షేత్రాన్ని పాలించకపోతే ప్రభుత్వానికే వినాశనం అవుతుంది. మనం చూస్తున్నాం, మన ఎదురుకుండా చాలా సంఘటనలు జరిగాయి. కాబట్టి ప్రభుత్వం ఈ క్షేత్రాన్ని ఎంతో జాగ్రత్తతో చాలా దూరం నుంచి చేయాలి, గాని ఇది నా రాజ్యంలో నా ఇష్టం అనే విధంగా కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొకళ్ళు కనుక పెత్తనం చలాయించడానికి ప్రయత్నం చేస్తే అది ఏమాత్రం క్షేమకరం కాదు. ఆ క్షేత్రం గురించి తెలిసిన వాళ్ళు పెద్దలు ఉన్నారు, అలాగే ఆ ధర్మ మార్గంలో నడుస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని ఒకసారి పిలవండి, వాళ్ళతో ఆచార్య సభ పెట్టండి, పెద్దల సభ ఏర్పాటు చేయండి, పీఠాధిపతుల అందరినీ ఒక సమావేశానికి పిలవండి, మీ చైర్మన్ గారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని సమావేశం నిర్వహించమనండి. వాళ్ళందరి సూచనలు జాగ్రత్తగా తీసుకుని క్షేత్రంలో ఇంకా ఏ రకమైన మార్పులు తీసుకురావాలి, అవి అన్ని కూడా ఆగమబద్ధంగా ఉండాలి, శాస్త్రబద్ధంగా ఉండాలి. అవి గీటురాయి కాబట్టి ఆ విధంగా ఆలోచన చేస్తే వైభవంగా చేయొచ్చు. ప్రజలకి దాని ద్వారా ఆశీర్వచనాలు స్వామివారికి లభిస్తాయి. 4 కాలాల పాటు రాష్ట్రము, దేశము, ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. అవునండి. నేను ఒకసారి లైన్లో నిలబడి ఇంకెప్పుడు రాను, ఇంత లైన్ అన్ని బాధపడ్డారండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క కృప ఉందో ఏంటో అండి, నాకు అర్చన, తోమాల, అభిషేకం, అష్టదళ పాదపద్మారాధన, తర్వాత ఇది మార్నింగ్ ఒకటి ఉంటుంది సార్, అది మేలుకొలుపుతారండి, అది అవన్నీ దర్శనాలు తగిలినాయి సార్ నాకు. సుప్రభాత్ సేవ ఇవన్నీ చేస్తే నాకు అసలు దేవుడు ఇదేంటి అంతే కదా. మనకి నేను కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చూశాను, మనకి స్వామివారు ప్రత్యక్షంగా క్షేత్ర నిర్వహణ చేస్తున్నారు అది అనే ఒక రుజువు అయిపోతుందండి. అనేక సంఘటనలు నాకు అక్కడ లభించాయి, నేను చదివాను. పెద్దల పిఆర్కే ప్రసాద్ గారి పుస్తకం కానీ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆయన నిర్వహణ చేస్తున్నారు ప్రత్యక్షంగా. ఆ చైతన్యంతో కనుక మనం అక్కడ పనిచేయగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. మన ద్వారా 10 మందికి అవకాశం లభిస్తుంది స్వామివారిని సేవించడానికి. మన అహం తగ్గించుకోవడానికి ఎంత ప్రయత్నం మనం చేయగలిగితే అంత మంచిది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మన పుస్తక ప్రదర్శనకి వెళ్ళారు విజయవాడలో. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఒక రాజకీయ నాయకుడు అనుకోండి, ఇది ఎక్కువగా ప్రజల్లో అపోహ ఏంటంటే వీళ్ళు 100 కోట్లు, 1000 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించి లేదా వాళ్ళ ఆస్తుల్ని సంరక్షించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారని. కానీ ఈయన పవన్ కళ్యాణ్ గారి సొంత డబ్బుల్ని 6 కోట్లు, అంటే ఒక గ్రామానికి 1,00,000 రూపాయలు చొప్పున ఇచ్చారండి. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పుస్తక ప్రదర్శనకు వెళ్ళారండి, అంటే 5 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నారు. కొని అవి పిఠాపురం నియోజకవర్గంలో ఒక లైబ్రరీ స్థాపించబోతున్నారండి. దాంట్లో విక్టర్ ఈ ఫ్రాంక్లీ అని ఒక సైక్రటిస్టు, సైకాలజిస్టు 70 సంవత్సరాల క్రితం ఒక రాసిన పుస్తకం సార్ అది, మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్.
అర్థం కోసం మనిషి అన్వేషణ. అసలు మన బతుకు ఎందుకు, మనం ఏంటి, ఏంటంటే కష్టాలు అందరికీ వస్తాయి సార్, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ దాన్ని తప్పించుకోలేం మనం. ఎలాగ తట్టుకోవాలి, ఎలా నిలబడాలి, మళ్ళీ మళ్ళీ ఎదగాలనే దానికి ఆ విక్టర్ ఈ ఫ్రాంక్లిన్ రాశారటండి. ఆయన జర్మనీ ఒక ఆయన ఒక ఏంటంటే న్యూరాలజిస్టు, అలాగే సైక్రటిస్ట్ అండి, డాక్టరు. 5 సంవత్సరాలు జైల్లో పెట్టబడ్డటండి హిట్లర్ చేత. ఆ పుస్తకం అత్యంత అద్భుతం అంట సార్. అది నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇవన్నీ నేను చెప్పాను కదా, చాలా అభ్యుదయ భావాలు ఉన్నవారు, సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఈ విధంగా సమాజ సేవ చేయడానికి రావడం, ఇవన్నీ ముదావహం. అలాగే ప్రత్యేకంగా సనాతన ధర్మాన్ని సమాజంలో అందరూ బాగా ఆచరించగలగాలి, క్షేత్రాల పరిపాలన ఇంకా బాగా జరగాలి, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఆయన ఇక్కడక్కడ చెప్పినప్పుడు నేను విన్నాను. నేను ఎప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా నేను ఎక్కడ కలవలేదు కానివ్వండి. ఇవన్నీ విన్న తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే మన మూలాలని తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా వారు సమాజంలో ఆ శాశ్వతమైన కీర్తి సంపాదిస్తారండి. మన మూలాలు ఏమిటో తెలుసుకోకుండా పై వేషాలకు మాత్రమే లోబడి, ఏది చాలా ఆధునీకరణతో మన వాడు మాట్లాడితే ఇది చాలా బాగుంటుంది, అందరూ నన్ను మెచ్చుకుంటారు, ఆధునికమైన భావజాలం వచ్చింది ఇతనికి అని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఎక్కువ రోజులు వాళ్ళు నిలవలేరండి. ఎందుకంటే మన మూలాలు మనం జాగ్రత్తగా, మన అస్తిత్వం ఉంటాం కదా, మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి. అస్తిత్వాన్ని మనం బలపరుచుకున్న తర్వాత మనం ఎంత విస్తారంగా ఆలోచన చేసినా తప్పు లేదు. మన అస్తిత్వమే డొల్లగా ఉందనుకోండి, మనం ఎందుకు పూజ చేస్తున్నామో మనకు తెలియదు, ఎందుకు నుదుటిన బొట్టు పెట్టుకుంటున్నామో తెలియదు, ఎందుకు ఒక రకమైన వస్త్రధారణ చేస్తున్నామో తెలియదు, ఎందుకు దేవాలయాన్ని నిర్మాణం చేస్తున్నామో తెలియదు, ఎందుకు దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తున్నామో తెలియదు, దేవాలయంలో అర్చకుడి యొక్క పాత్ర ఏమిటో మనకి తెలియదు. అదేదో ఒక బ్రాహ్మణుడు, ఒక కులానికి సంబంధించిన వాడి కిందే మనం ఆలోచన చేస్తున్నాం అనుకోండి, ఇవన్నీ మనకి పరిమితుల కింద ఏర్పడి మనకి ఆ విశాలమైన దృక్పథం రావడానికి ఇవి అడ్డుపడతాయి. కాబట్టి అభ్యుదయ ఆలోచనలు ఉండాలి, ఆధునీకరణ చేయాలి మనం ఆలోచనలో. కానీ మన అస్తిత్వాన్ని మర్చిపోయాం అనుకోండి. ఒక సభలో నేను మాట్లాడుతూ ఇదే చెప్పానండి, నా కన్న తల్లిని మర్చిపోమంటే నేను ఎలా మర్చిపోతాను? పక్కింటి వాళ్ళని కూడా గౌరవించాలి, తప్పకుండా గౌరవిస్తాను. మా అమ్మ పెట్టిన ఆ ముద్ద, పప్పు ముద్దను నేను మర్చిపోయి పక్క వాళ్ళ ఇంట్లో బిర్యానీ బాగుందని చెప్పడం ఇది ఎంతవరకు సబబుగా ఉంటుంది? కాబట్టి అస్తిత్వం అన్నది సమాజంలో పెరగాలి, పిల్లల్లో ఈ భావాలు రావాలి, పిల్లల్లో నైతిక విలువలు తెలియాలి, పెద్దల యందు గౌరవం ఎందుకు ఉండాలో తెలియాలి వాళ్ళకి. ఇవాళ అహంకారంగా మాట్లాడితే అతి తెలివితేటలకి ఇది నిదర్శనం కింద మనం భావిస్తున్నాం. మన పిల్లలు కూడా మన ఇంటికి వచ్చిన వాళ్ళతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటే ఓ ఎంత స్మార్ట్ గా ఉన్నాడని మీ అబ్బాయి అనుకుంటున్నాం. వాడు పెద్దవాళ్ళతో ఎలా గౌరవంగా మాట్లాడాలి, ఎలా సమాధానాలు చెప్పాలి. నాకు జ్ఞాపకం, చిన్నప్పుడు ఇలా నించుని సమాధానం చెప్తే తప్పు పట్టేవాడు, చేతుల్లో కట్టుకుని సమాధానం చెప్పాను, సరిగ్గా నిలబడేవారండి. ఎవరు అంటలేదు, వాడు చేతులు హాయి అలా ఫ్రీగా పెట్టుకుని క్యాజువల్ గా అటు చూస్తూ మాట్లాడుతుంటే ఓ వీడు నిజంగా వాడు చూడండి పోక్రి సినిమాలో హీరోగా ఉన్నాడు అని మనం భావించుకుంటున్నాం. వాడు జీవితంలో హీరో కింద అవ్వాలి కానీ సినిమాలో హీరో కింద ఇంట్లో ప్రవర్తిస్తే ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఇవి కొంచెం తల్లిదండ్రులందరూ కూడా, ప్రభుత్వం అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకుని అస్తిత్వాన్ని పెంపొందించాలండి. ఈ పవన్ కళ్యాణ్ గారు అస్తిత్వం దాని గురించి మాట్లాడుతున్నారు. ఆయన యూత్ కి చెప్తున్నారు. చాలా మంది యూత్ ఆయన చెప్పిన దానికి ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి తప్పకుండా ఆయన ప్రభుత్వంలో ఒక ప్రధానమైన పాత్ర నిర్వహిస్తూ ఈ దీంట్లో సఫలీకృతం అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. మొన్న తిరుపతి విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్పారండి. ముందు వచ్చి అంటే అందరిని కూడా పరామర్శించారు, అలాగే క్షమాపణ కూడా చెప్పారండి. ఎవరు ఊహించలేదండి అలాగా. అంటే అది క్షమాపణ చెప్పినంత మాత్రాన వాళ్ళ జీవితాలు రాకపోయినా పోతాయండి, తప్పేం లేదండి. ఇప్పుడు మనకి తప్పైనప్పుడు అయ్యా సారీ క్షమించండి అని ఒక మాట అన్నా ఉంటే మనమే ఎంతో బలంగా ఫీల్ అవుతాడు. మనకే నాకు జ్ఞాపకం
ఈ వైకుంఠ ఏకాదశికి ఆ, మళ్ళీ ఇంకొకసారి గతంలోకి వెళితే ఉమ్, కొన్ని తప్పుదాలు జరగడం వల్ల ఉమ్, వైకుంఠ ఏకాదశి రోజు నాడు ఆ పేర్లు చెప్పను కానీ ఉమ్, సమాజంలో ఉన్న కొంతమంది ఉమ్. వచ్చి రుసరుసలాడారు అవును, కోపంగా. కోపంగా. ఉమ్, అప్పుడు నేను వాళ్ళకి చేతులు జోడించి అయ్యా క్షమించండి, ఉమ్, మీకు జరిగిన అసౌకర్యానికి క్షమించండి అని నేను దండం పెట్టి చెప్తే ఉమ్, నా జ్ఞాపకం ఉమ్, వాళ్ళు తిరిగి నన్ను ఉమ్, మీరెందుకు క్షమాపణలు చెప్తున్నారండి, మీరు చేయలేదు కదా తప్పు ఉమ్, అన్నారు. ఉమ్. లేదండి, ఎవరు తప్పు చేసినా నేను ఇక్కడ ఆ, ప్రధానంగా ఉన్న అధికారిని ఉమ్, కాబట్టి నేను క్షమాపణలు చెప్తున్నాను, అందుకు మన్నించండి, ఉమ్, దయచేసి దీన్ని ఇక్కడే వదిలేసేయండి ఉమ్. అని వాళ్ళని ఆ విధంగా కోరడం నా జ్ఞాపకం అండి. అది. కాబట్టి మనం ఆ విధమైన సంస్కృతిలో ఉమ్, మనం పెరిగిన వాళ్ళమండి. అవునండి, వయసుతో పరిమితం లేదు. అవునండి. మన సమాజంలో ఉమ్, మనం చదివిన చరిత్రలో పురాణాల్లో ఉమ్, మహారాజులు ఆ విధంగా క్షమాపణ కోరారు, ఉమ్, సామాన్య పౌరుడి దగ్గర నుంచి. అవునండి. శ్రీరామచంద్రుడు గంట కొడితే ఎవరైనా సరే ఉమ్, ఆయన వెంటనే వచ్చి ఆస్థానంలో కూర్చుని ఉమ్, వినటానికి తయారయ్యేవాడు. అవునండి. అంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుందండి? శ్రీరామచంద్రుడు అవతారమూర్తి, ఉమ్, ఆయన కూడా సామాన్య ప్రజలకి జరిగిన కష్టం ఏమన్నా ఉంటే ఉమ్, వినటానికి సిద్ధంగా వెళ్ళి కూర్చునేవాడు. ఉమ్, కాబట్టి ఇది ఒక మంచి ఉదాహరణ. అవునండి. సంస్థలో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఉమ్, నేను అందరికంటే తక్కువ అండి, ఉమ్, అసలు వైష్ణవిజంలో కూడా ఉమ్, వాళ్ళ ఆలోచన విధానంలో కూడా ఉమ్, భృత్యుడి యొక్క భృత్యుడికి 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 నేను భృత్యుడిని ఉమ్, అనే భావంతో పనిచేయాలంటారండి. అదే. ఉమ్, వైష్ణవిజంలో ఉమ్, ఈ అందరికన్నా ఆఖరణ. వైష్ణవులు ఆ, అందరికంటే కింద ఉన్నాను నేను ఉమ్, అని అంటారు. ఉమ్, కాబట్టి అది ఆ భావం అవును. మనలో కనుక బాగా ఉమ్, అది ఇమిడిపోతే అవునండి. ప్రవర్తన ఇంకొక రకంగా ఉంటుంది. ఇందాక అంటే ఒక చీఫ్ సెక్రటరీగా కానీ ఒక మంచి అనుభవశాలు కానీ బిఆర్ నాయుడు గారికి మంచి నాకు కూడా అవగాహన ఉందండి. ఇది ఎప్పుడైనా ఒక వర్క్ చేసినప్పుడు ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏమన్నా అంటే సలహా, అంటే మీరు ఒక ఎగ్జిక్యూటివ్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉండి రిటైర్డ్ అయిన వ్యక్తిగా ఆయనకి ఏమైనా సలహాలు ఏమన్నా అంటే ఇలా చేస్తే అంటే ఆయనకి సలహాలు చెప్పడానికి బోల్డ్ మంది ఉన్నారు అలా అధికారులు. కాదు సార్, మీ అనుభవం అక్కడ ఇలా ఉన్నారు. చేస్తే ఇంకా బాగుంటది. ఇందాక బిఆర్ నాయుడు గారు ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా ఏమిటి ఆయనకున్న ఆలోచనలు? సనాతన ధర్మాన్ని పాలించవలసినది, పోషించవలసింది హిందూ దేవాలయాలు. అవునండి. అలాగే ఈ దేవాలయాలకు అనుబంధంగా వచ్చిన అనేక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవునండి. సత్రాలు కానీ, గోశాలలు కానీ, వేద పాఠశాలలు కానీ, ఇలాంటివి చాలా ఉన్నాయి మన సమాజంలో. వీటిని ఎలా స్వయం ప్రతిపత్తిగా పనిచేయగలగాలి, వీటికి ఆలోచన విధానం ఎలా ఉన్నది ఇవాళ? ప్రభుత్వం నుంచి సహకారం ఏమీ వీళ్ళు ఆశించకపోయినా ప్రభుత్వం నుంచి హాని జరగకుండా ఏ రకంగా చూడొచ్చు, వీటిని స్వయం ప్రతిపత్తిగా ఎలా చెయ్యొచ్చు? ఇందులో చాలా మంది ఉదాహరణకి అన్న వితరణ కేంద్రాలు నడుపుతున్నారండి. అవునండి. సమాజంలో ఎవరికి ఆకలి వేసినా ఆ సమయానికి వెళ్ళి కడుపుండా భోజనం చేయొచ్చు. ఉదాహరణకి అన్నదానం జిల్లెలమూడి అమ్మ గురించి మనం విన్నాం. అవునండి. బాపట్ల దగ్గర అమ్మ క్షేత్రంలో ఎవరు ఎప్పుడు వచ్చి అడిగినా కూడా కడుపు నిండా భోజనం పెడతారండి. ఎవరిని ప్రశ్నించరు. నీ ఆచారం ఏమిటి, నీ కులం ఏమిటి, నువ్వు ఎవరిని కొలుస్తావు, ఏమీ లేదు. ఎవరు వేళకెళ్తే ఆ విధంగా భోజనం పెడతారు. అలాగే మొన్న ఇంకొక ఛానల్కి వెళ్ళినప్పుడు వారు అక్కడ సివి రావు గారు చెప్పారు, మైలవరంలో ఉన్న దేవాలయంలో ఈ విధంగా పెడుతున్నారండి భోజనాలు. ఇలాగ అనేక క్షేత్రాల్లో ఈ భోజనాల ఏర్పాటు జరుగుతున్నది. మరి వీళ్ళకి ఏమన్నా కొంత వెసులుబాటు మనం కలిగించగలిగితే ఎవరికి రాష్ట్రంలో ఆకలితో ఎవరు కూడా మరణానికి లోనవ్వకూడదు, కడుపున్న ఆకలితో ఆ కడుపుతో ఎవరు నిద్రపోకూడదు అనే ఒక గొప్ప ఆలోచనతో కనుక పవన్ కళ్యాణ్ గారో లేదా గౌరవ ముఖ్యమంత్రి గారో వీళ్ళు వీటన్నిటినీ కూడా సమన్వయం చేస్తే అది నిస్వార్థంగా ఏ పార్టీకి వాళ్ళు తల ఒగ్గకుండా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఉజ్వలంగా ఇంకా జరుగుతాయండి. మీరు చెప్పినట్టు చూస్తే అన్న క్యాంటీన్ కొద్దిగా కొంతవరకు అన్న క్యాంటీన్లు చేస్తున్నాయండి. అవునండి. 5 రూపాయలు రోజు 15 రూపాయలు కరెక్ట్. అవును, చక్కగా వాళ్ళు భోజనాలు పెడుతున్నారు. అది కూడా చాలా గొప్ప సేవా కార్యక్రమం. అవునండి. కాబట్టి ఈ విధంగా కనుక మన కార్యక్రమాలు ఇంకా దివినీకృతం అయ్యాయనుకోండి రాష్ట్రంలో, అవునండి, అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్లో
ఆకలితో ఎవరు అలమటించట్లేదండి, నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అని ముఖ్యమంత్రి గారు కనుక తన ఆగస్టు 15వ తారీఖు నాడు తన స్పీచ్ లో చెప్పుకోగలిగారు అనుకోండి, అది గర్వకారణం అవుతుంది. అంతేగాని ప్రభుత్వ పథకాల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండకుండా సమాజంలో జరుగుతున్న ఈ విశేషమైన సేవకి వారు కూడా ఇతోధికంగా సహాయం చేస్తూ, అందరు రండి, ముందుకు రండి, సహాయం చేయండి, అనవసరంగా వేరే వ్యసనాల మీద మీ డబ్బుని వృధా చేయకండి, ఇలాంటి కార్యక్రమాల మీద మీరు ఖర్చు పెట్టండి అని ఒక పిలిపిస్తే ఎక్కడికక్కడ తప్పకుండా సమాజంలో ఇంకా మేలు జరుగుతుంది. అంటే పుస్తక పఠనం అంటే ఈ జనరేషన్ వాళ్ళు చాలా నవ్వుతున్నారండి నేను చెప్తుంటే. మీరు ఎక్కడో ఉన్నారు, సోషల్ మీడియాలో ఇమీడియట్గా వచ్చేస్తుంది, కానీ అసలు ఆ పుస్తక పఠనం గురించి వాళ్ళకి తెలియట్లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకం చెప్పిన తర్వాత నాకు అనిపించింది అంట, మనం ఇది విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్ళాలి. అనేక ఆసక్తికరమైన గ్రంథాలు వస్తున్నాయి. అవునండి. మనం ఎప్పుడు ఏ బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళినా లేదా ఏ మిత్రుడి ఇంటికి వెళ్ళినా కూడా మనకి సామాన్యంగా నాలాంటి వాళ్ళకి కనిపించేది ముందు గ్రంథాలు. అది ఎందుకంటే ఎన్ని ఆసక్తికరమైన విషయాలు రాస్తున్నారండి. వాళ్ళ చరిత్రకు సంబంధించిన అనేక గ్రంథాలు వస్తున్నాయండి. చరిత్రలో ఇంతకు ముందు వెలుగు చూడని అంశాలు ఇవాళ అనేక మంది తవ్వి బయటకు తీస్తున్నారు. అవి చదువుతుంటే ఎంత ఆసక్తి పెరుగుతోందో. మన సమాజం, మన సంస్కృతి, మన పూర్వీకులు అదొకసారి చదివితే వర్తమాన కాలంలో ఈ న్యూనతా భావం ఉండదండి. చాలా మందికి అనుమానం వచ్చేది ఏంటంటే, మనం చరిత్ర ఎందుకు చదవాలండి అంటారు. చరిత్ర చదవడం వల్ల ఏంటంటే మనలోని న్యూనతా భావం ఉండదండి. మన ఇవాళ అమెరికన్ వాడినో, జర్మన్ వాడినో, ఫ్రెంచ్ వాడిని ఎవరినో చూసి వాడు ఎంత మేధావండి, ఎంత గొప్పగా చేస్తున్నాడండి అని మనం అనవసరంగా మురిసిపోతున్నాం. కానీ మన పూర్వీకులు చేసింది కూడా మనం ఆలోచన జాగ్రత్తగా చేస్తే మనం కూడా చేయగలం. మన తాత చేశాడంటే నాలో కూడా ఆ బీజాలు ఉన్నాయి, నేను కూడా చేయగలుగుతాను అనే ఒక ఆత్మస్థైర్యం మనలో బయలుదేరి మనం ఇంకా చక్కగా ఉన్నతమైన స్థితికి చేరగలుగుతామని చెప్పి నాకు నమ్మకం. కాబట్టి ఇలాంటి గ్రంథాలు చదవడం వల్ల అనేక విషయాలు తెలుస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నాయో తెలుస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఇవాళ భారతదేశం వంకు ఏ దృష్టితో చూస్తున్నాయో తెలుస్తుంది. ఆ దేశాలు ఇవాళ భారతదేశం ఇది చాలా చాలా ప్రిమిటివ్ దేశము, ఇంకా ఎక్కడో గతంలో ఉంది, దేనికి పనికిరాని స్థితిలో ఉంది అని వాళ్ళు అనుకోవట్లేదండి. ఎంత గొప్ప సమాజం. విశ్వవ్యాప్తంగా వచ్చిన కరోనా వ్యాధిలో ఇన్ని లక్షల మంది ప్రపంచ దేశాల్లో పోతే దాంట్లో కేవలం 1% కూడా లేదు భారతదేశంలో పోయిన జనాభాకి. అంటే ఎంత గొప్పగా ఈ దేశస్తులు బతికి బట్టకట్టారు. అది కేవలం వైద్యం వల్ల జరిగిందా, వారి ఆహారం వల్ల జరిగిందా, వారి అలవాట్ల వల్ల జరిగిందా, వాళ్ళ సంస్కృతి వల్ల జరిగిందా, వారి దైవ భక్తి వల్ల జరిగిందా, ఇది మనం బేరీజ్ వేయటానికి సమయం పడుతుంది. కానీ వీళ్ళందరూ బతికి బట్టకట్టారు. కాబట్టి జీవితంలో మనం బతకగలగటమే ఒక ప్రధానమైన ఒక ఘంటిక. కాబట్టి వీళ్ళు బతికున్నారు. చాలా అభివృద్ధి చెందిన దేశం అని భావించిన అమెరికా దేశంలో పిట్టల్లాగా రాలిపోయారు. చైనాలో అనేక వేల మంది, లక్షల మంది చచ్చిపోయారు కదా. కాబట్టి ఒక కరోనానే కనుక ఉదాహరణగా మనం తీసుకుంటే ఈ దేశంలో చాలా గొప్ప ప్రగతి సాధించాం. చిన్న చిన్న ఆసుపత్రులలో ఆ డాక్టర్లు విశేషమైన కృషి చేసి పేషెంట్స్ ని బతికించుకున్నారు. ఆయుర్వేదం ద్వారా, హోమియోపతి ద్వారా, ఇతరత్ర అనేక వైద్య మార్గాల ద్వారా అనేక మందిని మనం బతికించుకోగలిగాం. కాబట్టి ఈ దేశంలో తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ తీర్థాలు కానీ, క్షేత్రాలు కానీ, నదులు కానీ, కొండలు కానీ, వనాలు కానీ ఒక్కొక్కటి ఆలోచన చేస్తే చాలా ఉన్నది. ఇదేది మనం తెలుసుకోకుండా ప్రపంచ దేశాల మీద మోజుతో మన దేశాన్ని తోలనాడుతూ ఇతర దేశాల మీద వ్యామోహంతో పరిగెత్తే యువతకి ఈ గ్రంథాల పరిచయం, గ్రంథ పఠనం తప్పకుండా ఒక కనువిప్పుగా ఉంటుందండి. అందుకు నేను మెచ్చుకుంటున్నాను. అది పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చేయడం చాలా బాగుంది. అసలు ఆయన పాప సమయం దొరకదు కానివ్వండి, మన దగ్గర పాతకాలపు గ్రంథాలయాలు ఉన్నాయండి. కొన్ని గ్రంథాలయాల్లో అయితే కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయండి.
అలాంటి గ్రంథాలయాలన్నిటికీ కావలసిన కనీస జాగ్రత్తలు కూడా వాళ్ళకి దొరకట్లేదు. పెస్ట్ కంట్రోల్ చేయడానికి కానీ, కొంత ఒక అడిషనల్ బిల్డింగ్స్ ఇవ్వడానికి కానీ, అలాగే రీడింగ్ రూమ్ లాగా తయారు చేసి ఒక 20-30 మంది యువత వెళ్ళి చదువుకోవడానికి వీలుగా కనుక వసతి సౌకర్యం ప్రభుత్వం కలిగించింది అనుకోండి, చాలా చిన్న మొత్తాలు. అదే మన వేటపాలెం కానీ, గుంటూరులో కానీ, బాపట్లలో కానీ, కొన్ని క్షేత్రాలు నాకు తెలుసు కానీ, అనేక గ్రంథాలయాలు ఉన్నాయి. భీమవరంలో కానీ ఇలా ఉన్నాయని చెప్తా. ఆ గ్రంథాలయాలను కనుక ఒక్కసారి ఆయన విజిట్ చేసి దృష్టిలో పెట్టుకుని చూసి వాటి కొంచెం ఆధునీకరించడానికి సహకరించారనుకోండి, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు నేను ఈ చందమామ, బాలమిత్ర, బొమ్మరీలు చదవటం డబ్బులు ఉండేవి కదండి. అవునండి. పరిగెత్తుకు వెళ్ళిపోయి లైబ్రరీలో ముందు నిలబడేవాడిని. నిలబడి గేట్ తీసిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళిపోయి ఆ చందమామ ఎవరి ముందు వెళ్తే వాళ్ళు తీసుకునేవాళ్ళం అండి. లేకపోతే మళ్ళీ 1 hour వెయిట్ చేయాలి, ఎందుకంటే అటు చదివే వరకు. కానీ ఈ రోజున మరి అటుకు డబ్బులు సంపాదన ఉంది. అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు లైబ్రరీ పెట్టాలని పిఠాపురం అనటం మంచి ఆలోచన. తప్పకుండా. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకప్పుడు మేము మా ధర్మకర్త మండలిలో తీర్మానం చేసి ప్రతి దేవాలయంలోనండి సుమారు 16-17 రకాలైన కార్యక్రమాలు జరగాలండి. కేవలం దేవతామూర్తికి వెళ్ళి అర్చన చేయడం ఒకటే కాదండి, అందరూ అదే అనుకుంటున్నారు. అందులో ఒక ముఖ్యమైన ఉద్దేశం ప్రతి దేవాలయంలో ఒక గ్రంథాలయం ఉండాలండి. సో మేము గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానుకగా ఒక 5,000 గ్రంథాలు ఉచితంగా ఇచ్చేవాళ్ళం అండి. గ్రంథాలయాలకు ఇచ్చాం. కాబట్టి ఆ విధంగా గ్రంథాలయాలు మనం పెంపొందించగలగాలి. దానికి అనుగుణంగా ఒక రీడింగ్ క్లబ్ లాగా పెట్టి అక్కడ ప్రతి వారం ఒక గ్రంథ పరిచయం కార్యక్రమాన్ని పెట్టి ఆ యువతలో సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు ఒక గ్రంథం తీసుకుని పరిచయం చేసే కార్యక్రమం పెడితే వాళ్ళకి ఆలోచనలు వ్యక్తీకరించడానికి కూడా శక్తి పెరుగుతుంది. నలుగురితో మాట్లాడగలగడానికి ఒక ధైర్యం వస్తుంది. ఇవాళ నలుగురితో మాట్లాడడానికి అందరికీ సరైన శిక్షణ లభించట్లేదు. అలాగే మనం ఇంకొక రకంగా చూస్తున్నాం సమాజంలో. నలుగురిని ఒప్పించడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు, నలుగురిని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పింది ఇదే కరెక్ట్, నీకు నచ్చిందా నా వెనకాల ఉండు, నచ్చలేదా ఇక నుంచి పో అని అనుకుంటున్నాం. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నలుగురితో మాట్లాడగలగటం, మన ఆలోచనలు కనుక విపులీకరించి నలుగురికి మనం వివరించగలగటం, ఈ శక్తి సామర్థ్యాలు యువతలో లోపిస్తే ప్రజాస్వామ్యం ఎలా బలపడుతుందండి? నాయకులే అలా ప్రవర్తిస్తున్నారు ఇవాళ. మనం చూసాం, మొన్నటి దాకా అది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. అలా ప్రవర్తించకూడదు నాయకులు అన్నవాడు. సమాజంలో 4 రకాల ఆలోచనలు ఉంటాయి, 4టిని ఆహ్వానించగలగాలి. ఏది బాగోగులు దాంట్లో ఉన్నాయో విడమర్చి చెప్పగలిగే సామర్థ్యం గనక ప్రజల్లో రాగలిగితే ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన వాడు అవుతామని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇవాళ నేను పేపర్లో చూస్తారు, బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు కౌలించుకుని మాట్లాడుతున్నారండి ఒక మీటింగ్ లో. అలాగా అంటే నేను స్టన్ అయిపోయా. ఇద్దరు మిగతా అంటే మేము ఆంధ్రప్రదేశ్లో చూసిన గొడవల్లో అసలు ఆ నాయకుడు పార్టీ నాయకుడు వస్తే ఒక పార్టీ నాయుడు అలా అటొకళ్ళు ఇటొకళ్ళు అండి మాట్లాడిన అంటే పరిస్థితి లేదు. ఎడమొహం పెడమొహం. పెడమొహం. ఇదివరకు ఏంటంటే ఫ్రెండ్స్ లాగా ఉండేవారండి, చాలా సహాయం కూడా చేసుకునేవారు. నేను చూశానండి, కొన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెల్ప్ చేశారు, ఏదో విషయాలు, చాలా విషయాలు అండి. అంటేనండి ఇవన్నీ కూడా అంటే ఆ రకమైన వ్యక్తిత్వం నాయకుల్లో కనుక కనిపిస్తే సమాజంలో అలజడి ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. నాయకులు కలిసి ఉన్నారనుకోండి, కలిసి అంటే వాళ్ళిద్దరూ కూర్చుని భోజనం చేయక్కర్లేదు. అవునండి, మంచి మాట మాట్లాడుకున్నప్పుడు గౌరవంగా మాట్లాడడం, తర్వాత ఏది ఒప్పు, ఏది రైటు, ఏది కరెక్ట్ చెప్పుకోవడం తప్పేమో సరే దాంట్లో చేయాలండి. ఎందుకంటే ప్రభుత్వానికి రాజ్యాంగం వచ్చింది 5 సంవత్సరాల కాలం. అవునండి, 5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు అవట్లేదండి, కనీసం 5 సంవత్సరాలు కావాలి. కాబట్టి ఏ ప్రాజెక్టు మనం మొదలెట్టినా కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఈ ప్రాజెక్ట్ అటకెక్కుతుందని చెప్పి భయం. కాబట్టి ప్రతివాడు మేఘాల మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం, నాసిరకం పదార్థాలు వాడటం, పూర్తిగా డిజైన్ ప్రకారంగా కట్టకపోవడం, ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ భయం
5 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళా రేపు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదు, ఏ పార్టీ వస్తుందో తెలియదు, ప్రజలు ఎటుపక్క మొగ్గు చూపిస్తారో తెలియదు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎలా చేస్తాం? కాబట్టి ఇద్దరు కలయికగా ఉండాలి. ఆ ప్రాజెక్టు ఇది మంచిదే, మలానా ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ఉదాహరణకి ఇది ప్రాజెక్ట్ చాలా అవసరము, నేను సమర్థిస్తున్నాను అని ఒకవేళ ఇద్దరు అనుకున్నారు అనుకోండి, సమర్థించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో కనుక ఈ ప్రభుత్వం లోపాలు కనుక చూపించింది అనుకోండి, అప్పుడు ఇతను దాన్ని చూపించి నేను ఆమోదం చెప్పాను, పోలవరం మంచిదని చెప్పాను, కట్టమనే చెప్పాను నేను, కానీ చూడండి ఎలా చేశాడు, కాబట్టి ఇతను పనికిరాడు ఈ స్థానంలో కూర్చోడానికి, నాకు ఓటు వేయండి అది అని చెప్పడంలో ఔచిత్యం ఉంటుంది. కానీ ఏది తలపెట్టినా దానికి అడ్డుపడటం, ఏ ప్రాజెక్టు అవ్వకుండా చేయడం, దీనివల్ల రాష్ట్రానికి ఏ రకమైన సంకేతాలు వెళతాయి, ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి, ఇది మనం ఆలోచించాలి. కింద సంక్రాంతికి చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు అండి, రోడ్లు బాగాలేదని ఇబ్బంది పడ్డారు. రోడ్లన్నీ వేస్తారటండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్రైబల్ ఏరియా కూడా వెళ్ళి దగ్గరుండి రోడ్లు వేయించారని చెప్తున్నారు. నిజంగా అది ఆ రోడ్లు ఎందుకు వేయలేదు జగన్మోహన్ గారు అనిపిస్తుంది అప్పుడప్పుడు అండి నాకు. చిన్నదే కదా, ఒక 800-1000 కోట్లు రోడ్లు రిపేర్ చేస్తే ఎంత పేరు వచ్చునో అని, మరి ఎందుకు ఆయన మరి చేశారో ఇప్పటికీ నాకు అర్థం వస్తారు. ఆయన ఆ చిన్న విషయం ఇవన్నీ ఉంటాయండి కొన్నిసార్లు తప్పిదాలు. ఎలాంటి వాడైనా సరే చాలా చాలా కొట్టొచ్చినట్టు కనిపించే నిజాలు వాళ్ళకి కనిపించవు. కళ్ళు బైర్లు కమ్ముతాయంటారు, అందరికి జరుగుతుందండి. అవునండి. ఆ స్థానం నుంచి కిందకి దిగి నేల మీద కూర్చున్న తర్వాత అప్పుడు అన్ని చక్కగా కనిపిస్తుంటాయి. అంటే కింద కొంతకాలం మీరు ఉన్నారు కదా, రోడ్లు వేయండి అని అన్న చెప్పుంటారా అని మాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఇదంతా ఈ గతం అయిపోయింది, ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచన ఇస్తాడు భగవంతుడు. అది వాళ్ళ గతం బట్టి వాళ్ళ ఆలోచన ఉంటుంది. అది వాళ్ళకి కొన్నిసార్లు వాళ్ళ మీద వాళ్ళకి చాలా చాలా గొప్ప నమ్మకం ఉంటుంది. అది నేను ఎప్పుడు తప్పు చేయలేను, నేను ఏది చేసినా కూడా కరెక్ట్ గా అవుతుంది, ఇలాంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి మనిషిలో రావడం సామాన్యం. అలాంటి వచ్చినప్పుడు మనం మీరు చెప్పారండి, ఒక చీఫ్ మినిస్టర్ గురించి చెప్పమంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వు చెప్పు అబ్బా టైం మమ్మల్ని అందరిని అడిగేవారండి. నేను ఒకటి చెప్పాను, అందరూ చెప్పేది వినేవారు అని అనేసి మీరు చెప్పారన్నమాట అండి ఆ ఇంటర్వ్యూలో. అంటే అలా తెలిస్తే మీరు ఒక ఐడియా అవ్వచ్చు, ఇంకొక ఐడియా అవ్వచ్చు. అవునండి. అంటే సలహా సంప్రదింపులు అన్నది ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. అవునండి. ఎందుకంటే అన్నీ ఆయన తెలియకపోవచ్చు కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి క్షేత్రం తీసుకోండి, గౌరవ ముఖ్యమంత్రి గారికో లేదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికో లేదా చైర్మన్ టీటీడీకో అన్ని విషయాలు అలా తెలుస్తాయి. అవునండి, తెలియదు. కాబట్టి తెలుసుకుందామనే ఒక ఉత్సాహం, ఎవరిని సంప్రదిద్దామనే ఒక విజ్ఞత, ఎంత సమయం దీనికి కేటాయిద్దాం అనే ఒక జాగ్రత్త, ఇవన్నీ మేళవించినప్పుడు దాన్ని చక్కగా ఆలోచన చేసి ఏ విషయం నేను తెలుసుకోవాలి, ఏ విషయం వాళ్ళకి తెలిస్తే చాలు వాళ్ళు చేసుకుంటారు అది అని మనం కొన్ని విషయాలు పట్టించుకోవాలి, కొన్ని విషయాలు వాళ్ళకి వదిలిపెట్టాలి. అదండి వాళ్ళకి ఈ ఆర్ట్ తెలియనంతసేపు కూడా అన్ని తన ఒళ్ళో వేసుకున్నా కూడా కష్టం. అన్ని డిపార్ట్మెంట్లు ఎలా చేయగలుగుతారు? కాబట్టి అక్కడ పెట్టిన వ్యక్తుల యొక్క పనితీరు ఎలా ఉన్నది, వీళ్ళని నమ్మగలమా లేదా, అది జాగ్రత్తగా బేరీజ్ వేసుకుని అన్ని జాగ్రత్తగా చూసుకుని ఒకసారి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి నమ్మకం కలిగించేటట్టుగా చేస్తే కొంతమంది ఆ విధంగా మంచి ఫలితాలు వాడు చవి చూశారు. ఇక నేను ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, నేను కాకినాడలో నేను ఒక స్కూల్ కూడా ఉంది సార్, దుర్గాప్రసాద్ స్కూల్ అని, అందువలన చాగంటి గారి మీద గరికపాటి మీద నాకు ఒక చిన్న అభిమానం ఉందండి. ప్రత్యక్షంగా వాళ్ళని చూశాను నేను. వాళ్ళు మా స్కూల్ కూడా పిలిపించుకున్నాను, మాట్లాడించాను అనమాట. అంటే ప్రజలకి సందేశం ఇప్పించాను అనమాట. చాగంటి వారు అయితే ప్రతి మీటింగ్ లో మీ పేరు చెప్తారు సార్. ఆయన అనుగ్రహం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అని చెప్తుంటారు అనమాట. ఆయన అంటే మీలో ఆయన ఏదో గ్రహించారండి. ఆయన ప్రతి మీటింగ్ అంటే విద్యార్థులని 2000 మంది కాకినాడలో మాట్లాడుతూ మీ గురించి చెప్పారు. ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు, ఆయన ఒక సిన్సియర్ ఆఫీసరు, ఆయన ఇలా అని మీ గురించి చెప్పారన్నమాట.
అంటే మీకు ఎలా పరిచయం సార్ అసలు చాగంటి వారు, ఆయన గొప్పతనం? నాకు మొట్టమొదటిసారి చాగంటి కోటేశ్వరరావు గారిని నాకు పరిచయం చేసింది సముద్రాల కృష్ణమూర్తి గారని ఓకే అండి. ఒక మహానుభావుడు శ్రీశైలం క్షేత్రంలో పరమాచార్య ట్రస్ట్ అని చెప్పి పెట్టి అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేసేవారండి. ఆయన ఉద్యోగరీత్యా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన శ్రీశైలంలో క్షేత్రంలో అనేక మంచి కార్యక్రమాలు చేసేవారు. ఆయన నా మీద ఉన్న అభిమానంతో ప్రతిసారి నాకు ఆహ్వానం పంపించేవారు శ్రీశైలానికి. మేము రేపు 1,00,000 బిల్వార్చన చేస్తున్నామండి, మీ ఇద్దరు వచ్చి కూర్చోవాలనేవాడు. సో ఉన్న బలంగా పరిగెత్తుకెళ్ళేవాడిని. అలా చాలా సార్లు వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు ఒకసారి నాకు చాగంటి కోటేశ్వరరావు గురించి ఆయన చెప్పారు. ఈయనకి శ్రీశైల క్షేత్రం గురించి ఎన్నో విషయాలు తెలుసండి. ఆయన చాలా చాలా వృద్ధుడేమో అనుకున్నాను నేను, కానీ ఆయన మీ వయసు వాడే ఆయన, కానీ అన్ని విషయాలు చాలా చక్కగా చెప్తున్నారు అని చాలా గొప్పగా చెప్పాను. దాని తర్వాత అనుకోకుండా నేను తిరుమల తిరుపతి క్షేత్రానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వెళ్ళడం జరిగింది. అప్పుడు మాకు చైర్మన్ గా జె సత్యనారాయణ గారు ఉండేవారు. జె సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ కింద పనిచేసేవారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఓకే అండి. జె సత్యనారాయణ గారు చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రవచనం తిరుపతిలో మీరు పెట్టిస్తే బాగుంటుంది అని చెప్పి నాకు చెప్పారు మీరు. ఓకే. సో జె సత్యనారాయణ గారు చెప్పారు కాబట్టి తప్పకుండా పెడదామండి అని చెప్పి నేను చాగంటి కోటేశ్వరరావు గారిని సమీపించడం, వారిని కోరటం, వారి దానికి వెంటనే అంగీకరించి మహతిలో ఒక 3 రోజులు వారి చేత తిరుమల క్షేత్రం గురించి వారి ప్రవచనం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆ ప్రవచనాలు పెట్టినప్పుడు మహతి క్షేత్రం అసలు చోటు సరిపోలేదు. అందరూ కూడా కిక్కిరిసిపోయింది. బయట స్క్రీన్ పెట్టి బయట కుర్చీలు వేసి అందరూ వాక్వేలో కూడా కూర్చున్నారు, ముందు కూర్చున్నారు అసలు. అండ్ పిన్ డ్రాప్ సైలెన్స్, ఎవరు మాట్లాడకుండా కూర్చునేవారు. చాలా గొప్పగా జరిగింది. అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చి కూర్చుని వాళ్ళు చివరి రోజు నాడు అయ్యా మేము మాట్లాడాలి, మా స్పందన చెప్తామని చెప్పి వాళ్ళు వెళ్ళి స్పందన కూడా చెప్పారండి. ఆ రోజుల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న ఒక పెద్ద ఆయన కూడా సామాన్యంగా ఇలాంటి విషయాల మీద ఎప్పుడు ఆయన స్పందించేవారు కాదు, కానీ దీని తర్వాత వెళ్ళి చెప్పారు. ఆ విధంగా మొట్టమొదట నాకు పరిచయం ఏర్పడింది. దాని తర్వాత అనేక చోట్ల సభల్లో కలవడం, తర్వాత వారి ప్రవచనాలకు వెళ్ళడం. వారు అలాగే గరికపాటి గారు, ఆయన కూడా నాకు బాగా పరిచయం. వారు కూడా నా మీద చాలా గొప్ప వాత్సల్యాన్ని, అనురాగాన్ని, వారి ఆశీస్సులు ఎప్పుడు ఇస్తుంటారు. ఆయన సాహిత్యమూర్తి, ఆయన సహస్రావధాని, మరి ఆయనకున్న ప్రతిభ ఆయనకున్నది. అలాగే సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఆయన చేస్తున్న శాస్త్ర వితరణ అని అనాలి మనం, ఎందుకంటే శాస్త్ర పరిజ్ఞానాన్ని సమాజంలో అలుపెరగకుండా ఆయన చేస్తున్నారండి. ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోరు ఆయన. ఆయన డైరీ చూస్తే మనకు 2-3 నెలలు అలా బిజీగానే ఉంటుంది. గరికపాటి గారి విషయంలో నేను ఒక వీడియో చేశాను అనమాట. నేను కాకినాడలో చూశాను కాబట్టి. ఆయన వయసులో ఏదో చేశారు, ఏదో జరిగింది, మనం ఇప్పుడు చూడాలి, ప్రజెంట్ చూడాలని చెప్పి నేను చెప్పాను సార్. అది అంటే మనకి ప్రతి వ్యక్తిలో ఏది చూసి నేర్చుకోవచ్చో అది మన దృష్టిలో ఉంటే మనకి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మన పెద్దవాళ్ళు మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన ఎవరి వంకైనా 1 వేలు చూపిస్తే మిగతా 3 వేళ్ళు మన వైపు ఉన్నాయి రా అబ్బాయి అని చెప్తూ ఉంటారు కదా. మనం ఇది మానుకోవాలండి. అదండి, మనకి కేవలం ఇంకొకరిని నిందించడం ద్వారా మనం ఏదో మన ప్రాపకం పెంచుకుందాం అని భావిస్తే అది చాలా చాలా పాపం కూడా అవుతుందేమో నాకు అనిపిస్తుంది. చాలా తప్పండి. మనం ఇంకొకరికి ఏ విధంగా రివెంజ్ తీసుకున్నట్టుగా అలా అనిపిస్తుంది. మనం ఎవరికి దుఃఖం కలిగించే అవకాశం ఉండకూడదండి. ప్రవర్తించే తీరు మనకి నచ్చకపోతే మనం వినడం మానేద్దాం. నాకు ఆ క్షేత్రం వెళ్ళడానికి ఇష్టం లేదు, వెళ్ళడం మానేస్తాను. అంతేగాని ఆ క్షేత్రం గురించి నేను తోలనాడటం ఎందుకు? ఇప్పుడు గరికపాటి వారి విషయం ఉందండి. ఆయన 24-25 ఇయర్స్ అండి. ఆ ఏజ్ లో ఆయన ఏంటి యంగ్స్టర్ గాని నాకు అనిపించేదాడు అండి ఆ వయసులో. అప్పటికే ఆయన కామా మనకి ఎందుకండి, గతం ఎందుకు? ఇప్పుడు ఆయన చెప్పిన శాస్త్రంలో, ప్రవచనంలో మీకు ఒకవేళ
ఆయన చెప్పింది తప్పు అనిపిస్తే, మీకు ఆయనకి ఇది సరిదిద్దితే మంచిది అని ఆయనకి మేలు చేద్దాం అనిపిస్తే మీరు ఉత్తరం రాసి ఆయనకి పడేయండి. లేదా ఆయన దగ్గరికి వెళ్ళండి, ఈసారి ప్రవచనం అయిన చోట కాగితం మీద రాసి తీసుకెళ్ళి, అయ్యా మీరు బలానా రోజు ప్రవచనంలో ఈ విధంగా చెప్పారు, ఇది నాకు అర్థం అవటం లేదు, ఈ శ్లోకం లేదా ఈ పద్యం లేదా ఈ సందర్భం మీరు ఈ విధంగా వర్ణించటం చాలా మందికి బాధ కలిగించింది, దయచేసి ఇంకొకసారి దీన్ని ఆలోచన చేయండి, మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, భవదేవుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఇచ్చేయండి. మీకు కనుక ఆయన చేసే పని చాలా బాగుంది, ఇలాంటివి కూడా సరిదిద్దుకోగలిగితే ఇంకా బాగుంటుంది అనిపిస్తే ఆయన ఒక సోదర భావంతో ఆత్మీయ భావంతో మనం సమీపించాలి. కానీ ఇప్పుడు ఏదో చాలా గొప్ప పండితులు, ఆయనకేం తెలియదు, నేనేదో మాట్లాడేస్తాను అంటే వ్యక్తిగత విషయాలు కూడా చాలా తప్పండి. దీనివల్ల ఎవరికి మేలు జరుగుతుంది? ఎవరైతే మన తెలుగు సమాజంలో మంచి ఆలోచనలు వ్యాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారిని పరచడానికి ఎందుకు ఇలాంటి ఆలోచనలు మనం చేయకూడదు. అంటే చిన్నప్పుడు జరిగి ఉండొచ్చు, అవి తెలియదండి, మనకు అనవసరం, అది మనకు అనవసరం. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ లో ఒక మంచి సేయింగ్ ఉందండి, ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్. ఓకే, ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ పాస్ట్. ఏదో ఉంది వ్యక్తి గతంలో ఏదో ఉంటుంది వాడికి. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్. ఓ ఇది బాగుంది. ఇది ఎవ్రీ సెయింట్ హ్యాస్ అ పాస్ట్, ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్. నేను ఇవాళ పాపం చేశాను, ఫ్యూచర్ లో మరి తెలియకుండా తప్పు చేశాను, క్షమించండి, నేను తప్పు చేశాను, నేను ఇంకొకసారి చెయ్యను అనే భావంతో కనుక నేను ప్రవర్తించగలిగితే నాకు భవిష్యత్తు ఉంది. నన్ను వెంటనే ఉరి తీయవలసిన అవసరం లేదు. కాబట్టి సమాజంలో మనం ఎలా మెలగాలి, ఇలాంటి పండితుల్ని ఎలా సమీపించగాలి, మన సంస్కృతిలో ఉన్న మూలాలను ఎలా గ్రహించాలి, ఇది మన సంస్కృతిలో మూలం అండి. ఎంత తప్పు చేసిన వాడినైనా కూడా దండన ఒక మాటతో సరిపుచ్చుకుంటే చాలండి. ఈ శిక్షణా స్మృతి ఇవన్నీ కూడా మనం ఏదైతే రాసుకొచ్చామో అంత అక్కర్లేదండి. వాడి కనుక నిజంగా వాడిలో పశ్చాత్తాపాన్ని తీసుకురాగలిగితే మనిషి కొత్తగా మారిపోతాడు. అది నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ప్రయత్నం కూడా చేశామండి. ఓకే, జేఓలు నేను కలిసి ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలో ఇంప్లిమెంట్ చేస్తున్న సివిల్ సర్వీస్ సబార్డినేట్ రూల్స్ కానీ కాండక్ట్ రూల్స్ కానీ ఇలాంటివన్నీ పట్టుకొచ్చి, సపోజ్ ఎవరైనా లడ్డూలు అమ్మే చోట ఒక 500 రూపాయలు తేడా వచ్చింది, వాడిని సస్పెండ్ చేయడం, ఏమండి వాడి మీద డిసిప్లినరీ కేసు పెట్టడం, వాడికి ఒక ఇంక్రిమెంట్ విత్ హెల్డ్ విత్ క్యుములేటివ్ ఎఫెక్ట్, వితౌట్ క్యుములేటివ్ ఎఫెక్ట్, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తామండి. ఈ పనిష్మెంట్ ఎవరి మీద ప్రభావం చూపిస్తుంది? అతను ఒక్కడే కాదు కదా, అతని కుటుంబం, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, ఎవరు ఆధారపడుతున్నారో వాళ్ళందరికీ. ఈ 500 రూపాయలతో వీడేమన్నా జూబ్లీ హిల్స్ లో ఇల్లు కట్టుకున్నాడా? లేదు. మనం చూస్తున్నాం 30 కేసులు 40 కేసులు ఉన్న పెద్ద మనుషులందరూ కూడా సమాజంలో ఎలా తిరుగుతున్నారో మనం చూస్తున్నాం. వీడిని 500 రూపాయలకి మనం ఇలా చేస్తున్నాం. ఇది ఎంతవరకు భావ్యం కాదు. అప్పుడు మేము ఏం చేసాం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వీడు వారం రోజులు వెళ్ళి గోశాలలో సేవ చేస్తాడు. అది వారం రోజులు కూడా గోశాలకు పంపించి గోశాలలో పేడెత్తడం గాని, ఆవులను కడగడం గాని, ఆ పాలు పితికే వాడికి సహాయం చేయడం గాని, గోసేవ చేయడమే. లేదా అన్నప్రసాద కేంద్రానికి వెళ్ళి అక్కడ వారం రోజులు పనిచేస్తాడు, 15 రోజులు పనిచేస్తాడు. ఇలాంటివి ఇచ్చేటప్పటికి చాలా బాగుంది సార్. ఇది పరివర్తన వస్తుంది. కానీ వీడికి ఇంక్రిమెంట్ విత్ హెల్డ్, వీడికి ఇంకోటి చేస్తాము, వీడిని డిస్మిస్ చేస్తాము, సర్వీస్ లోంచి పీకేస్తాం, వాళ్ళ పరివర్తన తీసుకురావాలి. వీడిని చూసి 10 మంది తప్పులు చేయకుండా మారాలి. వీళ్ళలో ఒక నూతనమైన ఒక ప్రవర్తన ఆవిష్కృతం అయ్యేటప్పటికి నలుగురు కూడా నేర్చుకుంటారు. అది మన భారతీయ సంస్కృతి. అదండి మీరు చెప్తున్నప్పుడు జ్ఞాపకం వచ్చిందండి, ఒక ప్రత్యేకమైన ఒక శరీరంలో అల్మారా పెట్టుకున్నాడటండి ఒక అతను. ఆపరేషన్ చేయించుకుని ఆ చర్మం ఇలా తీసి దాంట్లో డబ్బులు పెట్టేసుకున్నాడు. ఏంటి $. మెటల్ డిటెక్టర్ పట్టుకోకుండా ఏం చేశారటంటే ఒక అతను ఈ ట్రాలీ ఉంటుందండి,
ఆ ట్రాలీ మూటలు తీసుకెళ్లేటప్పుడు ఒక చిన్న కన్నంలో పెట్టి బంగారు బిస్కెట్ దాంట్లో పెట్టేశారు. వాళ్ళు దొరికారు. అంటే ఏంటి సార్ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్తుంటేమో అదేనండి. అంటే ఇప్పుడు భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన చూస్తున్నాడు. పాపపు సొమ్ము నేను మా ఇంటికి తీసుకెళ్తే మా పిల్లలకి దానివల్ల క్షేమం కాదు, మా ఆవిడ క్షేమం కాదు, నాకు క్షేమం కాదు అని కనుక నేను విశ్వసిస్తే నేను రూపాయి కూడా నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోను. భగవంతుడు దేవాలయంలో ఉన్నాడండి, ఇప్పుడే తలుపులు వేసి వచ్చాను కాబట్టి ఆయనకు కనిపించదు, నేను ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అని అతను భావించాడు అనుకోండి, ఒక ఉద్యోగి. ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంది. అదే ప్రత్యేకమైన అలమరటండి. మీరు ఎంత మరి డాక్టర్ గారు ఎలా చేశారు ఏంటి? ఎందుకంటే ఈ వాళ్ళ ప్లాస్టిక్ సర్జరీలో కొత్త కొత్త మార్గాలు అవునండి వాళ్ళు చూపిస్తున్నారు కదా, దానివల్ల కావచ్చు. కానీ చాలా డాలర్స్ పెట్టుకోవడానికి, డాలర్లు పెట్టుకోవడానికి ఏదో పేపర్లో వచ్చింది, నేను కూడా చూసాను. అవునండి, చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఇదండి ఇవన్నీ పాప భీతి ఉంటే ఒక్కోసారి నేను చూస్తున్నాను, నేను డబ్బులు ఇవ్వబోతుంటే 500 ఎంత ఇస్తుంటే వద్దని అన్నాడు. దేవుడు మీ దర్శనం సత్యబాబా గారు ఎప్పుడు కూడా మాకు చెప్పేవారండి, దైవ ప్రీతి పాప భీతి అనేవారు. దైవ ప్రీతి దైవ ప్రీతి పాప భీతి. భయం ఉండాలి, పాపం అంటే భయం ఉండాలి. అవునండి, ఎందుకంటే మనందరికీ తెలుసు పునర్జన్మ ఏ రకంగా వస్తుందో. అవునండి, పునర్జన్మ అన్నది తప్పదు. ఇవాళ క్యాథలిక్స్ కూడా పునర్జన్మ గురించి వాళ్ళు గ్రహిస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం ఇవాళ చేసే కర్మ మన భవిష్యత్తుని నిర్ణయం చేస్తుంది అనే ఒక చైతన్యం కనుక ప్రతి ఒక్కళ్ళు ఇది బాగా ఇమిడిపోతే కొంచెం జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. అబద్ధాలు ఆడటానికి, అన్యాయాలు చేయడానికి, అక్రమాలు చేయడానికి, పదవిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించడానికి, ఇవన్నీ కూడా మనం సమాజంలో వీళ్ళందరినీ చూస్తున్నాం. వాళ్ళ భవిష్యత్తు ఏమిటో మనకి తెలియదు, కానీ వాళ్ళ భవిష్యత్తు కనుక తెలుసుకునే మార్గం ఎవరైనా మనకి చూపిస్తే దుర్భరమైన జీవితం గడుపుతున్నారండి. ఒకే ఒక విషయం నేను చెప్పి ఈ విషయాన్ని ముగిస్తాను. మనకు ఒక మహానుభావుడు ఎవరిని చూసినా కూడా వాళ్ళ గతం ఏమిటో చెప్పగలుగుతారండి. ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన ఒక మంచి గ్రంథం కూడా రాశారు. ఆ గ్రంథం యొక్క టైటిల్ మెట్ అగైన్, మళ్ళా కలవటం. దాని గ్రంథం పేరు అమృత తరంగాలు అని చెప్పి దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఆ గ్రంథంలో ఆయన ఎలాంటి అంశాలు పట్టుకొస్తారంటే, ఒకానొక సమయంలో ఈయన కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈయన ముందు కారులో ఒక ఆవిడ ప్రయాణం చేస్తూ వెళ్తోంది. ఒక ఫ్లైఓవర్ దగ్గరికి కారు వచ్చినప్పుడు ఆ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల కారు నిదానంగా వెళుతోంది. ఆ ఆడ మనిషి ప్రయాణం చేస్తున్న కారు. అక్కడ ఒక బిచ్చగాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ ఆడ మనిషిని, అమ్మా భవతి భిక్షాందేహి, అమ్మా డబ్బులు అమ్మా అని అడుక్కుంటున్నాడు. ఈవిడ ఆయన ఇంకొకసారి చూసి తృణప్రాయంగా చూసి నిర్లక్ష్య భావంతో వెళ్ళిపోయింది. ఈ వెనకాల ఈ మహానుభావుడు ఉన్నాడు. ఈ మహానుభావుడు మనకు చెప్తున్నారు ఏమని, ఈ అడుక్కున్నవాడు ఎవడో కాదు, ఈ ప్రాంతం అంతా కూడా సుమారు ఒక 600-700 సంవత్సరాల క్రితం పరిపాలన చేసిన మహారాజు, ఈ ప్రాంతాన్ని పరిపాలన చేసిన మహారాజు ఆయన ఇప్పుడు ఆ కారులో వెళ్ళిపోయింది ఎవరో కాదు. ఆ సమయంలో ఈయన భార్య, ఆవిడ ఆ రోజుల్లో కూడా ప్రజలంటే మమకారంతో చూసేది, ప్రజల్ని అక్కను చేర్చుకునేది, మహారాజుకి చెప్పకుండా సహాయ సహకారాలు చేస్తూ ఉండేది. ఆ గతం వల్ల ఆవిడ కారు మీద కాలేసుకుని హాయిగా వెళ్తుంది, ఈయనేమో అడుక్కుంటున్నాడు. ఒకవేళ ఈ ఉదాహరణ కనుక మన పాఠ్య పుస్తకాల్లో ఇలాంటివి రాసామనుకోండి, మన ఉపన్యాసాల్లో ముఖ్యమంత్రి గారు ఇలాంటి ఉదాహరణలు చెప్పారనుకోండి, అప్పుడు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. గతం మన చేతిలో ఉంది, భవిష్యత్తు మన చేతిలో ఉంది. గతం మన చేతిలో లేదు, భవిష్యత్తును కాపాడుకున్నాం. ఈ ఆలోచన. నేను ఒరిస్సా చీఫ్ సెక్రటరీ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అండి, ఆయన మీది స్టార్టింగ్ శాలరీ ఎంత అని అడిగాను సార్. 1800 అటండి. అయ్యా ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత ఎంత అని అడిగాను. 1,85,000 అలా వస్తుందండి. అంటే నేను ఒరిస్సాకి మీకు డిఫరెన్స్, మీ
స్టార్టింగ్ సేమ్ అంతే కదా, ఆల్ ఇండియా బేసిక్. మీ అంటే స్టార్టింగ్ ఎంత వచ్చింది సార్ చేతికి? నాకు 740 బేసిక్ పే అండి. చేతికి మొత్తం 740 అంతా కలిపితే ఒక 1200 1300 వచ్చింది. అప్పుడు క్యాష్ ఇచ్చేవారా సార్ మీకు? అంతే కదా, క్యాష్ బ్యాంకులు లేదనుకుంటా అప్పుడు నాకు తెలిసినంత వరకు. అంటే క్యాషే ఇచ్చేవాళ్ళు చేతికి, అకౌంట్ లోకి అడ్జస్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ తర్వాత వచ్చింది ఈ బ్యాంకు ట్రాన్సాక్షన్. 7th పే కమిషన్ వచ్చిన తర్వాతనే కొంచెం పరిస్థితిలో మార్పు వచ్చింది. అంతవరకు నేను ఎందుకు అడుగుతున్నట్టంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఒరే మాకు 1200 రూపాయలు వచ్చింది, ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది, మీరు కూడా అలా కష్టపడంటారా, మీకు భవిష్యత్తు ఉంటుందని నేను చెప్పిద్దాను, అంతకంటే ఏం లేదు సార్. మీకు ఎంత వస్తుంది సార్ ఇప్పుడు పెన్షన్? పెన్షన్ నాకు 1,15,000 1,16,000 అలా వస్తుంది, నెలకు వస్తుందండి. మళ్ళా దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. 37.5 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత నాకు వచ్చే పెన్షన్ ఇది. మళ్ళీ ఈ పెన్షన్ మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, ప్రతి సంవత్సరం కట్టాల్సిందే. సో తప్పదు. ఈ విధంగా మనకి తెలిసే ప్రభుత్వ ఉద్యోగంలోకి చేరాము. అవునండి, డబ్బు విలువ తెలుసుకోవాలి. వచ్చిన డబ్బుల్ని మనం అనవసరంగా చెడు అలా వ్యసనాలకి ఖర్చు పెట్టకుండా. అది మీరు ఆధ్యాత్మికంగా వెళ్తున్నారండి, చూశాను. మీరు ఆధ్యాత్మికంగా ఎక్కడో మీటింగ్ ఉన్నా మీరు కనబడుతున్నారు టీవీలో. వాళ్ళు ఇంకా శేష జీవితం కూడా పదవుల కోసం పరిగెడితే అది కేవలం మూర్ఖత్వం అయిపోతుంది. అవునండి, తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి. అంటే మీరు ఐఏఎస్ కొంతమంది చిన్న డౌట్ ఉంది సార్ మాకు, ఎందుకంటే ఆమ్రపాలి గారు చాలా మంది కొంత గ్రూప్ ఉన్నారు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమంటే చాలా బాధపడుతూ కోర్టుకి వెళ్ళి అలా. ఏంటి సార్ ఎందువల్ల అంటారు? వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటానికి ఎక్కడైనా ఒకటే జాబ్ కరెక్టే, కానీ అలవాటు అయిపోయింది. ఒక చోట సంసారం పెట్టుకున్నాము, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలి, పిల్లలు కొంచెం ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు, చదువు కల్పించాలి. తర్వాత ఇప్పుడు ఉన్న పళంగా సపోజ్ నా కేసే తీసుకుందాం, నేను అంతవరకు హైదరాబాద్ లో ఉన్నాను 2014 దాకా. 2015లో ఉన్నట్టుండి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. సరే వెరీ గుడ్, వెళ్ళాము. ఎక్కడో చోట అద్దెలు తీసుకోవాలి, మళ్ళా మంచం కొనుక్కోవాలి, డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలి, సోఫా సెట్ కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్ టీవీలు కొనుక్కోవాలి. ఫ్రిడ్జ్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు, అడగడం భావ్యం కాదు. ఎవరిస్తారు ఈ డబ్బు? మీ సొంత డబ్బులే పెట్టుకోవాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మాకు? మీ డబ్బు మీ చేతుల్లో. ఈ విధంగా ఉంటుందండి. సో ప్రభుత్వం కూడా అనాలోచితంగా ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరెవరు ఇలాంటి నిర్ణయాలకి బాధ్యులయ్యారో, బాధపడ్డారు, వాళ్ళకి ఏదో రకమైన ఒక రిలీఫ్ కల్పించాలి కదా, అదేమి ఆలోచన చేయరు. అలాగే సంసారాలన్నీ హైదరాబాద్ లో ఉంటాయి. ఆ రోజుల్లో మాకు ప్రభుత్వం ప్లాట్ ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. మళ్ళా అక్కడ ఇల్లు కట్టుకోగలమా? కష్టము. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉన్నప్పుడు న్యాచురల్ ఇక్కడ సంసారం ఉంటుంది, ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటారు. వారానికో 15 రోజులకో రావాలి, మళ్ళీ పైకి కిందకి పోవడానికి రవాణా ఖర్చులు భరించాలి. ఇవన్నీ అదనపు ఖర్చులే కదా. ఈ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ ఆఫీసర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ నన్ను అడిగితే ప్రభుత్వం చేసింది ఏమీ లేదండి. కేవలం సాటర్డే సండే సెలవు ఇచ్చేసాం చాలు, మీ తంటాలు మీరు పడండి అనేవాళ్ళు. స్పెషల్ ట్రైన్ ఒకటి వేసారండి. ఆ ట్రైన్ లో వాళ్ళు డబ్బులు కట్టే వాళ్ళం, అందుబాటుగా ఉంది, ఫ్రీ కాదు. కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలుగా మనం భావించవచ్చు. ఇవి ఎక్కువ దీని గురించి మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి కూడా నచ్చదు. కానీ కొన్నిసార్లు నిష్ఠూరమైన నిజాన్ని మనం గ్రహించాలి. సో ఇలాంటి 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఉన్న బలంగా మీరు విజయవాడకి వెళ్ళండి. అంతవరకు విజయవాడ కేవలం ఒక ట్రావెల్ డెస్టినేషన్ గానే ఉండేది. ఏదో క్యాంపులకు వెళ్ళేవాళ్ళం, వీళ్ళు ఎక్కడో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళం. ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ అధికారులందరూ కూడా బహుశా వెళ్ళడానికి అంత సుముఖత. ఈ జనరేషన్ ఇప్పుడు లాస్ట్ అండి, చివరిగా సంతోషంగా ఉండటానికి ఏదన్నా సూత్రం చెప్పండి. చాలా మంది ఏంటంటే భార్యాభర్తల మధ్య సంతోషం లేదండి, పిల్లల తల్లిదండ్రుల మధ్య సంతోషం లేదు. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నారు, జీవితాన్ని చూశారు, మీరు కూడా ఒక సీనియర్ సిటిజన్ కింద లెక్కే. ఏమన్నా మీ అనుభవంతో సంతోషంగా ఉండాలంటే ఏం చేస్తే అంటే ఒక్కొక్కళ్ళు ఒక మార్గం ఎంచుకుంటుంటారు. ఎందుకంటే కార్లు, బెంచ్ కార్లు, ఎంత సంతోషం ఉందా నాకు అనిపిస్తుంటుందండి. బంగారం వేసేసుకుని, నగలు వేసుకుని
అంటే మనం మౌలిక అంశాల గురించి మాట్లాడితే అసలు ముందు మనం సంతోషంగా ఉండాలంటే ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం, అవునండి, ఆరోగ్యం. మన ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లు గాని, ఆలోచనలు గాని, బంధుత్వాలు గాని, బంధాలు గాని ఇవేం పెంచుకోకూడదు. మన ఆరోగ్యానికి ఏదైనా హాని చేస్తుంది అనుకోండి. నేను శిక్షణలో ఉన్నప్పుడు మా ట్రైనింగ్ ఇచ్చిన కలెక్టర్ గారు, అంటే వారం రోజులే ఆయన ఉన్నారు కానీ ఆయన చాలా ఒక ప్రభావితవంతమైన, ఒక ప్రభావితం చేసే ఆలోచన నాకు ఇచ్చారండి. ఆయన ఏమన్నారంటే, ఆయన పేరు ఎస్పీకే నాయుడు గారు. అంటే ప్రదీప్ కుమార్ నాయుడు గారు అని. ఆయన 73 బ్యాచ్, నాకంటే 10 సంవత్సరాలు సీనియర్. ఆయన ఒక మంచి సూక్తి నాకు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, అనేక మంది నీకు హాస్పిటాలిటీ చూపించడానికి ప్రయత్నం చేస్తారు, అంటే నీకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకు వస్తారు. నువ్వు ఎలాంటి ఆతిథ్యం స్వీకరించగలగాలంటే, ఎవరి ఆతిథ్యాన్ని నువ్వు తిరిగి ఇవ్వగలుగుతావో ఆ ఆతిథ్యం నువ్వు స్వీకరించు. అది నువ్వు వాళ్ళు భోజనం పెట్టారు కూడా మీరు భోజనం పెట్టగలరు. అది సో వాళ్ళు చాలా చాలా గొప్ప ఇంటివాడు, వాళ్ళ ఇంటికి నేను పదే పదే భోజనానికి వెళ్తున్నాను, మా ఇంటికి ఒకసారైనా పిలవగలనా, ఆతిథ్యం ఇవ్వగలనా, మా ఇంట్లో ఉన్న స్తోమత, మా ఇంట్లో ఉన్న వాతావరణానికి అతన్ని పిలవడం వల్ల నేనేమన్నా ఒక రకమైన చిన్న చూపుగా నేను భావించుకోవాల్సి వస్తుందా, ఇది ఆలోచన చేస్తే అలాంటి పెద్ద ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం నేను మానుకుని, అయ్యా నీకు నాకు సరితూగదు, ఏదో నేనేదో కమిషనర్ ఇండస్ట్రీస్ ని లేదా ఏదో ఎండి ఏపీఐఏసీని ఉద్యోగరీత్యా ముఖ్యమంత్రి గారి దయవల్ల నేను అక్కడ కూర్చున్నాను, అంతేగాని నేను నీతో సరితూగలేను, కాబట్టి నీ ఆతిథ్యం నాకు ఎందుకు, చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉండడం. కానీ అలాంటి ఆతిథ్యం స్వీకరించకుండా ఉన్నాం అనుకోండి, మనకి సమస్యలు ఉండవు. అనవసరంగా ఇలాంటి సమాజాన్ని మన చుట్టూ ఏర్పాటు చేసుకుని, వాడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు కదా అని చెప్పి నేను అద్దెకి బెంజ్ కార్ తెప్పించుకోవడం ప్రారంభిస్తే 2 రోజులు మాత్రమే బెంజ్ కార్లో తిరగలుగుతాను, మిగతా రోజులు ఆర్టీసీ బస్సులో వెళ్ళాలి, నాకు వచ్చే జీతం సరిపోదు. సో ఇంకా రోజు బెంజ్ కార్ గురించి ఆలోచన చేస్తే అడ్డదడ్డంగా నేను డబ్బులు సంపాదించాల్సి వస్తుంది. ఇవన్నీ మానసికంగా, దానివల్ల నాకు హైపర్ టెన్షను, బ్లడ్ ప్రెషరు, ఇంకా నేను ఎవరి దగ్గర అయితే లంచాలు తీసుకుంటున్నాను వాడు నాకు పెత్తనం చలాయించడం, ఇవన్నీ మనం ఊహించుకోవచ్చు. ఒక చిన్న సినిమా తీసుకోవచ్చు దాన్ని బట్టి మనం ఆలోచన చేసి. కాబట్టి ఇవేమీ లేకుండా మనం సరి అయిన మార్గంలో నడవాలన్నప్పుడు మనం ఎలాంటి స్నేహితులు పెట్టుకోవాలి, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాలి, ఎలాంటి అలవాట్లు పెట్టుకోవాలి, ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి, ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా సమీకరించుకుంటే చిన్నప్పటి నుంచి, సర్వీస్ లో చేరినప్పటి నుంచి మనకి తదనంతరాన సమస్యలు రావని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే సార్ మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫ్యూచర్లో అంటే ప్రజలకు ఉపయోగపడేవి, నేనేంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పాలే అటువంటి కాకుండా ప్రజలకు ఉపయోగపడే మరిన్ని, అంటే ఇంకొకసారి ఇంటర్వ్యూ కావాలి సార్, చాలా క్వశ్చన్లు ఉన్నాయి, మీరు నాకు ఒక టైం పెట్టేశారు, నన్ను ఇరిగించారు అన్నమాట. అలా కాదు, అంటే నాకు 2 hours అనుకున్నాను. అది మాట్లాడుతున్న కొద్దీ అంటే ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది నాకు. అంటే నా అనుభవాలు, అది నేనేదో ఒక బావిలో కప్పలాగా నా ప్రపంచంతో నేను చెప్పాను. అవునండి, ఆయన విషయాలు అనేక ఉన్నాయి. అవునండి, ఇంకా అనేక అనుభవాలు సంపాదించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవునండి, కాబట్టి నాకు తోచిన విషయాలు ఏదో క్లుప్తంగా చెప్పగలిగితే, అవునండి, భగవంతుడు నిర్ణయం ఎలా ఉంటే ఆ రకంగా ఇంకోసారి కలుద్దాం. అలాగండి, తప్పకుండా. ఇదండి, మేము ఎటువంటి ఇంటర్వ్యూలు చేయాలి, లేదంటే మీకు ఎటువంటి ఇంటర్వ్యూలు అంటే చాలా ఇష్టం, మాకు కామెంట్ రూపం ద్వారా చెప్పండి. తప్పకుండా మీకు ఇష్టమైన ఇంటర్వ్యూలు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.